This conference will now be recorded. ఈరోజు అక్టోబర్ 23వ తారీఖు 2020 నారద సూత్ర గాస్పెల్ ఆఫ్ లవ్ బై స్వామి వెంకటేశానంద. సెవెంత్ సూత్రం అవుతున్నది, కొంచెం లాస్ట్ పార్ట్ చదవాలి అంతే. సూత్ర నంబర్ 7 చదువుతున్నాం. ఏంటి ముందు వెళ్ళాలా కొంచెం? 1 paragraph బిఫోర్. A step lower than that stands the highly evolved devotee who engages himself in the activities which are inevitable in the circumstances in which he is placed, both secular and scriptural, but he resigns himself to the will of the Lord. He resigns himself to the? He resigns himself to the will of the Lord. He surrenders himself to God and prays, I am thine, all is thine, my Lord, thy will be done. He is working but feels he is but an instrument in his hands. అది రాసింది. భగవంతుడిలో తన పనిముట్టు అన్న భావనతోనే పనిచేస్తూ ఉంటాడు. Next paragraph. One who has not reached this stage and in whom the currents of raga, dvesha do operate is naturally engaged in the activities of the world. రాగద్వేషాలుండి ఇలాంటి స్థితిని చెందినవాడు ఆయన ప్రాపంచికంగానే జీవిస్తూ ఉంటాడు, ప్రాపంచిక విషయాల్లోనే. He must, in order to practice self-control, that is nirodha, discriminate and sift essentials from the non-essentials. ఆయన ఆత్మనిగ్రహం పాటించాలి అంటే ఆయన ఏం చేస్తాడు, ఏది అవసరం, ఏది ముఖ్యం, ఏది ముఖ్యం కాదు అని వివేక జ్ఞానంతో దాన్ని విడదీస్తూ ఉంటాడు అన్నమాట. ఏది ఆత్మజ్ఞానానికి అవసరం, ఏది కాదు. ఎవరైతే ముక్తిని పొందలేదు అతను. And understand all the activities in the proper light and give them their proper value. ఆయన అది అర్థం చేసుకుంటాడు. అన్ని యాక్టివిటీస్ అంటే అన్ని చర్యలు నేను జ్ఞానం వెలుగులో చూసుకుని ఆయన ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎసెన్షియల్ గా ఏవై అవసరమో వాటిని చేస్తూ ఉంటాడు. Activities calculated to promote spiritual growth are given the highest priority and importance, whereas the other activities which are not neglected are performed as inevitable to the carrying on of life. అంటే ఎవరైతే ఆ స్థితిని పొందలేని సాధకుడి కోసం చెప్తున్నాడు. ఆయన ఏవైతే ఆ ముక్తికి అవసరమో అటువంటి పనులు చేస్తూ మిగతా అవి తప్పనిసరిగా తాను చేయాల్సిన పనులు అవి చేస్తూ ఉంటాడు. అంటే ఇనోవేటబుల్ అంటే మరి మిగతా పనులన్నీ తన జీవన అర్జన కోసం ఉద్యోగంలో అలాంటివన్నీ తప్పనిసరిగా చేయాల్సిన పనులు చేసుకుంటూ ఆయన ముక్తిని పొందడానికి ఏవైతే అవసరమో అలాంటి పనులు చేస్తూ ఉంటాడు. They have to exert a little in order that they tread the path of self-control and are not easily led
astray. ఎందుకంటే ఏ పనులు అయితే తనని ఆత్మయజ్ఞం వైపు తీసుకెళ్తాయో అటువంటి దానికే పని చేస్తూ ఆ విధంగా తను యాస్ట్రే అంటే యువతలకి అవతలకి మనస్సును తీసుకెళ్లే పనులు చెయ్యకుండా నిరంతరం సెల్ఫ్తో అంటే ఇక్కడ తేడా ఏం చెప్తున్నారు, ఒక సామాన్య సాధకుడు, సామాన్యం అంటే ఇలాంటి లక్ష్యం ఉన్న సాధకులు ఎలా ఉంటారు, వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ ప్రాక్టీస్ చేయడం కష్టమే, కానీ వాళ్ళు ఏది అవసరము ఆత్మ సాక్షాత్కారానికి అటువంటి పనులు చేస్తూ ఇంకా తప్పనిసరి కర్మలు ఇంకా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఆత్మనిగ్రహం పాటించడం వాళ్ళకి చాలా కష్టం, ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి తిరిగి నిగ్రహం. Next paragraph. There are yet others who are still in the sway of rajas and tamas, passion and ignorance, and who have just entered the path of devotion. రజస్తమస్ తర్వాత ఏం చదివా వినబడలేదు. Passion and ignorance అది హైఫనేటెడ్ దీంట్లో ఉన్నాయి. మిగతా వ్యక్తులు ఉంటారే వాళ్ళు రజోతమో గుణాలతో నిండి ఉంటారు. వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ఉద్వేగాలు అలాంటి వాటితోటి ఎన్నో రకాల ఫీలింగ్స్ తో ఉండి వాళ్ళు వేరే రకమైన పనులు చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ భగవత్ సాక్షాత్కారానికి సంబంధించిన దానికి ప్రయారిటీ ఇవ్వకుండా జీవిస్తూ ఉంటారు. వాట్ షుడ్ దే డూ? సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది తెలీదు. అన్మ్యూట్ రామబద్దు గారు అన్మ్యూటెడ్ గా. ఓకే పర్వాలేదు. వాట్ షుడ్ దే డూ? After the performance of their activities, they should offer them to the Lord కృష్ణార్పణమస్తు. అంటే మరి అందరి కోసం చెప్తున్నారు. రజస్తమో గుణాలతో నిండిన వాళ్ళు ఎలాగా అంటే మంచి పనులు చేసే వాళ్ళు ఎలాగా కూడా వాళ్ళు భగవంతుడి యొక్క సాక్షాత్కారం కోసమే చేస్తారు, కానీ వాళ్ళు మనోనిగ్రహాన్ని ప్రాక్టీస్ చేస్తారు. మరి రజోతమో గుణాలతో ఉన్న వాళ్ళు మరి వాళ్ళ సంగతి ఏమిటి అంటే వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఉద్వేగాలతోటి ఎన్నో రకాలైన ఫీలింగ్స్ తోటి ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి? ప్రతి పనిని కృష్ణ సమస్తం అని కృష్ణార్పణమస్తు అని ఇచ్చేయాలి. అంటే పనులు చేసి భగవంతుడికి అర్పించేస్తూ ఉండడం చేస్తే అది వాళ్ళకి మంచి పని, అంటే మళ్ళీ భగవత్ సాక్షాత్కారం వెళ్తారు. They should surrender the actions and their fruits to the Lord. వాళ్ళు పనుల ఫలితాలని కూడా భగవంతుడికి అర్పితం చేసేస్తే మంచిది, చెయ్యాలి. అలా ఉన్నవాళ్ళు. This too will lead to self control. అలా చేయడం వల్ల కూడా వాళ్ళకి ఆత్మనిగ్రహం వస్తుంది. అంటే తప్పనిసరిగా రజోతమ గుణాలకి లోనైన వాళ్ళు పనులు చేస్తూ పనుల ఫలితాన్ని భగవదర్పితం చేసేయాలి. అప్పుడు వాళ్ళకి మనోనిగ్రహం అనేది సంభవం. By and by they will develop the feeling that the actions which they have to offer to the Lord should be pure and noble. నెమ్మదిగా అలా చేస్తూ ఉండగా వాళ్ళకే అనిపిస్తుంది, నేను భగవంతుడికి అర్పించేవన్నీ కూడా చాలా ఉన్నతమైనటువంటివి ఇస్తూ ఉండాలి అని. అందువల్ల ఏం చేస్తుంటారు, వాళ్ళు అంతకు ముందు చేసిన చెడ్డ పనులు వదిలేసి మంచి పనులు చేసి ఆ ఫలితాలని భగవంతుడికి అర్పిస్తూ ఉంటారు. అంటే భగవదర్పితం చేసినప్పుడు నేను చెడ్డవేవి చేయకూడదు, మంచివే చేయాలన్న భావన వాళ్ళకి వస్తుంది. ఇది
Next paragraph, Narada does not make a distinction between the business of this world, Loka Vyapara, and the business of the other world. Narada does not Make a distinction between yes అంటే నారదుడు ఈ లోక వ్యాపారాలకి భగవంతుడు అంటే ఇతర వ్యాపారాలు భగవత్పరమైన భక్తి వ్యాపారాలకి తేడా ఇది చూపించలేదు. ఇది నిజంగా అవసరం. ఎందుకంటే మనం భక్తి అంటూ ఉంటాం. మరి నిత్య జీవితంలో ఎలా జీవించాలి అనే నిత్య జీవిత యాక్టివిటీస్ కూడా భక్తి పరంగా చేయడం అనేదాన్ని, అందుకనే ఆయన ఇవి వేరు అవి వేరని డిస్టింక్షన్ ఏం పెట్టలేదు. ఈ సూత్రం తాలూకా అది మర్చిపోయిన 7 కాదు 8, నిరోధస్తు లోక వేద వ్యాపార న్యాస అని ఉంది కదా, దాని తాలూకా లాస్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్. అంటే లోక వేద వ్యాపారం అంటే లోకంలో ఉన్న బాధలకి నిరోధస్తు అంటే నిరోధించుకోవడం. దాని మీనింగ్ చదివే అసలు నిన్న చదివాను. ఇది లాస్ట్ పార్ట్ ఆఫ్ దట్ సేమ్ సూత్ర లాస్ట్ వచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సూత్ర కొంచెం చదివిన తర్వాత, నారద డస్ నాట్ మేక్ అ డిస్టింక్షన్ బిట్వీన్ ద బిజినెస్ ఆఫ్ దిస్ వరల్డ్ లోక వ్యాపార అండ్ ది బిజినెస్ ఆఫ్ ద అదర్ వరల్డ్ వేద వ్యాపార. అంటే ఇతర లోకాలని ఈ లోకాన్ని ఆయన డిస్టింక్షన్ చేయలేదు, అంటే వేరుగా చెప్పలేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, అంటే అపరమైనవి పరమైనవి అని అలాగా భేదం చూపెట్టకుండా చెప్తున్నాడు అనమాట. The use of the word vyapara, that is business, is also significant. ఇక్కడ వ్యాపార అన్న పదం కూడా చాలా ముఖ్యమైనది, అంటే మనం గుర్తించాలి. వ్యాపారం అంటే ఏంటి అంటే యాక్టివిటీస్, అంటే వ్యాపారాలు అంటాం, ప్రాపంచిక వ్యాపారాలు అంటే బిజినెస్ కాదు అక్కడ నిజంగా. It denotes selfish action performed with an eye on the return. మనం చేసే ప్రాపంచిక విషయ వ్యాపారాలన్నీ సెల్ఫిషే, అందుకని వీటిని నేను అన్న భావంతో చేస్తున్నటువంటి వ్యాపారాలు ఇవన్నీ. లోక వ్యాపార is action performed with a desire to acquire worldly objects. అంటే ప్రాపంచిక విషయ వస్తువులు పొందాలి అనే భావంతో చేసే వాటిని లోక వ్యాపారాలు, అలాంటి కోరికతో చేస్తే వాటిని లోక వ్యాపారాలు అంటారు. వేద వ్యాపార is action performed with a desire to go to heaven and enjoy heavenly pleasures. అది తేడా. వేద వ్యాపారాలు అంటే స్వర్గానికి వెళ్ళాలి అంటే పుణ్యం వస్తుంది అని అలాంటి భావాలతో చేసే యాక్టివిటీస్ అన్నిటిని వేద వ్యాపారాలు అంటున్నాం. అంటే లోకంలో ఉన్న వస్తువుల్ని పొందేవి లోక వ్యాపారాలు అయితే, స్వర్గాది లోకాలని పొందడానికి చేసే ప్రయత్నాలని వేద వ్యాపారాలు అని చెప్తున్నారు. As the Lord says, లక్ష్మి నీ వాయిస్ కొంచెం దూరం నుంచి వినిపిస్తుంది. అవునా, ఎందుకు చెప్పమా, సరే ట్రై చేస్తాను ఇంకో రకంగా ఏదైనా. ఇప్పుడు చెప్పా. ఓకే, లోక వ్యాపారాలకి వేద వ్యాపారాలకి తేడా ఏంటంటే, లోక వ్యాపారాలు లోకంలో ఉన్న వస్తువుల్ని పొందడానికి చేసే పనులని లోక వ్యాపారాలు అంటే, ఇతర లోకాలు ఇంద్రలోకం అని స్వర్గలోకం ఏదో ఇంకా ఇతర లోకాలు ఎన్నో ఉన్నాయి కదా, ఆ లోకాలన్నీ పొందడానికి చేసే పనులని, అందుకే పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే ఈ పుణ్యం అంతా ఏంటంటే అలాంటి స్వర్గాది లోకాలు పొందడానికి చేసే పనులు, వాటిని వేద వ్యాపారాలు అంటారు. అంటే లోక వ్యాపారాలని స్వార్థపూరితమైనవి అనే భావన ఇక్కడ. As the Lord says in the Gita, even the men of good deeds who go to heaven enjoy the pleasures of the heaven, and when the merits are exhausted, return to the mortal plane once again. కృష్ణుడు కూడా గీతలో చెప్పాడు ఈ విషయం. ఎందుకంటే ఎవరైతే పుణ్యమైన పనులు మంచి పనులు చేస్తారో వాళ్ళు స్వర్గానికి వెళ్తారు.
ఎంతకాలం ఉంటారు అంటే వాళ్ళ పుణ్యం తరిగిపోయే వరకు స్వర్గంలో ఉండి మళ్ళీ తిరిగి మత్స్యలోకం అంటే భూలోకానికి వచ్చేస్తారు. అంటే ఆ స్వర్గంలో వాళ్ళ ఎంత ఉన్నదో అంతకాలం స్వర్గంలో ఉండి మళ్ళీ కిందకి వచ్చేస్తారు. He wants us to transcend the Vedas, Traigunya Vishaya Veda, Nistraigunyo Bhavarjuna. Saints and sages have exalted human birth as superior even to birth in heaven as a deva. ఇది మహాత్ములందరూ ఏం చెప్తున్నారంటే ఒక దేవతగా పుట్టిన కంటే ఒక మానవుడిగా పుట్టడం చాలా గొప్పది, మానవ జన్మే చాలా ఉత్తమమైనది అని చెప్తున్నారు. For the deva, enjoying the pleasures of the heaven does not develop dispassion or desire for liberation. అది కారణం ఏంటి? దేవతలేమో ఆ స్వర్గ సుఖాలు అనుభవించడం వల్ల వాళ్ళకేమో ఎప్పుడూ కూడా ఈ వైరాగ్యం అన్నదాన్ని వాళ్ళు అవలంబించుకోరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ సుఖాల్లో మునిగి ఉంటూ ఉంటారు. He has to return to the earth plane and become a human being before he strives for final liberation. అది దేవతలు కూడా ముక్తి పొందాలంటే మానవ జన్మ ఎత్తాలి. మానవ జన్మ ఎత్తేకే వాళ్ళు ముక్తిని పొందుతారు. ఇది దీంతో ఈ సూత్ర అయిపోయింది. నెక్స్ట్ సూత్ర. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే మరొక్కసారి మనకు తెలిసింది మనం ఎంత అదృష్టవంతులు. ఎందుకంటే దేవతల జన్మ కంటే మానవ జన్మ గొప్పది. దేవతలు మళ్ళీ వాళ్ళు ముక్తి పొందాలి, దేవతలకి వైరాగ్యం రావడం చాలా కష్టం. వాళ్ళు స్వర్గాది సుఖాల్లో మునిగిపోయి ఉంటారు. అయితే వాళ్ళు కూడా ముక్తి పొందాలంటే మానవ జన్మ ఏదో ఒకసారి చివరికైనా మానవ జన్మ ఎత్తి ముక్తి పొందాలి. అందుకని మనం గ్రహించాల్సింది మనం ఎంత లక్కీ, అదృష్టవంతులు. మానవ జన్మ ఎత్తాం గనక మనం ఇటువంటి తపన వచ్చింది గనక దాన్ని సార్థకత చేసుకోవాల్సింది. అంటే మన అదృష్టం మనకు మరొకసారి తెలుస్తుంది. అంటే త్రిపుర రహస్యంలో కూడా మానవ జన్మలో సులువు ఈ ముక్తి కోసం చేసే ప్రయత్నం అని చెప్తారు. దేవతలకి చాలా కష్టం అని. ఎందుకంటే మానవ జన్మలో వైరాగ్యం రావడం చాలా సులువు. వైరాగ్యం వస్తే గానీ చిత్తశుద్ధి రాదు. అది అక్కడ వైరాగ్యం రావడం కష్టం, చిత్తశుద్ధి కలగడం కష్టం. అందుకే మానవ జన్మలోనే ఇవన్నీ సులువుగా అవుతాయి. నేను ఒక క్వశ్చన్ అడిగిదా ఇక్కడ? అడుగు. ఈ అంటే ఇప్పుడు మన మానవ జన్మ ఉన్నది, మానవులు ఉన్నారు, అందులో సాధు సంతులు అందరూ ఉన్నారు. కానీ ఈ దేవతలు అనేవారు నిజంగా ఉన్నారా అని నాకు, అంటే మనం ఎప్పుడు చూడలేదు కదా, అందుకని అడుగుతున్నాను. అది అస్తిత్వం నక్షత్రాలు పెద్దగా ఉన్నాయని మనం చూడలే, వాయువు చూడలే, మనస్సును చూడలే. మనం చూడడంతో క్రైటీరియా కాదు. మనం చూసినవి కంటే చూడనివే చాలా ఉన్నాయి. మన కళ్ళకు కనబడినవి ఇంద్రియ అగోచరమైనవే చాలా ఎక్కువ ఉంది, ఇంద్రియ గోచరమైనవే చాలా తక్కువ ఉన్నాయి. అందుకని చూడలేనంత మాత్రం క్రైటీరియా కాదు. దేవతలు ఉన్నారు. అంటే అంతకు ముందు త్రిపుర రహస్యంలో చెప్పారు కదా, ఎన్నో యూనివర్సెస్ అంటే విశ్వాలు ఉద్భవిస్తుంటాయి. అందులో ఎన్నో రకాలైన జీవులు ఉంటారు. మనకంటే ఉన్నత స్థాయికి చెందిన వాళ్ళు ఉన్నారు. అలాగా కొన్నిట్లో ఓన్లీ డార్క్నెస్ ఉంటుంది, కొన్నిట్లో ఓన్లీ పర్వతాలే ఉంటాయి అంటూ అలా వర్ణించారు. అందుకని దేవతలు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవతలకి మనకి ఏంటంటే మానవ జన్మ అంటే చాలా దుర్లభమైంది. ముక్తి పొందాలంటే మానవ జన్మే అనే విషయం మనం గ్రహించాలి. దేవతలు ఏంటంటే కొన్ని విషయాల్లో వాళ్ళు సుపీరియర్, అయితే ముక్తి వరకు మాత్రం మానవ జన్మే. అంతేగాని దేవతలు అన్న వాళ్ళు లేరు, ఉన్నారు. అలాగే అన్ని రకాల ఇప్పుడు మనం ఉత్తిష్టంతు భూత పిశాచాహ, నేను మంచి కర్మ చేస్తున్నాను, బ్రహ్మకర్మ సమారభే అంటాం. బ్రహ్మకర్మ మొదలెట్టేను, మీరందరూ లేవండి, కొంచెం సేపు దూరంగా ఉండండి అని అడుగుతాం. ఎందుకంటే ఆ భూత పిశాచాలు కూడా మేము బ్రహ్మకర్మ ఆరంభిస్తున్నాం కనుక కొంచెం దూరంగా వెళ్ళండి అని. అలా అంటే అన్ని రకాలు ఉన్నాయి. అయితే అన్ని రకాలు కూడా మళ్ళీ గ్రహించాల్సింది ఓన్లీ విత్ దిస్. ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే ఆ చైతన్యంలో భాషలుతూ ఉన్నాయి కానీ అస్తిత్వం లేకుండా ఉన్నాయి.
ఈ భూలోకం ఎలా ఉందో అన్ని లోకాలు అంతే, అవి భాసిల్లే లోకాలే అనే విషయం మనం గ్రహించాలి. మరి దేవతలకి లిబరేషన్ ఎందుకు ఉండాలి అని అనుకోరు? అది వాళ్ళకి వాళ్ళు బుద్ధి లేదా, విచారణ లేదా, ఏమిటి కారణం? చెప్పారు కదా ఇందాక, నువ్వు వినలేదా? దేవతలకి స్వర్గ సుఖాలు ఎక్కువ, ఇప్పుడు కూడా మోహాన్ని ఎక్కువ చేస్తున్నాయి. ఆ స్వర్గ సుఖాల్లో వాళ్ళ వైరాగ్యం అంత సులువు కాదు. మానవులకు ఉన్న అవకాశం ఏంటి? ఇక్కడున్న దుఃఖాలు, సుఖంతో పాటు దుఃఖం ఉంది. దుఃఖం మనం ఏమో చెడ్డగా అనుకుంటాం, కానీ దుఃఖానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అసలు దుఃఖ కాలంలోనే మనిషి ఉన్నత స్థాయికి వెళ్తాడు, చాలా టాలెంట్స్ అన్ని నేర్చుకుంటాడు, మనసు అణిగి మణిగి ఉంటుంది, భగవంతుడిని సులువుగా స్మరించగలం. దుఃఖాలకి ఎంత అడ్వాంటేజ్ ఉందో మనకు తెలియట్లేదు. అందుకే ఆ స్థితి అక్కడ లేదు. ఇక్కడ మనకి వైరాగ్యం సులువుగా వస్తుంది, అక్కడ వాళ్ళకి వైరాగ్యం రావడం కష్టం. అందుకే మానవ ఇక్కడ సాధనలు కూడా సులువు అయిపోతాయి. ముక్తికి చేసే సాధనలు దేవలోకంలో గాని బ్రహ్మలోకంలో గాని అసలు అక్కడ దేవలోకంలో చేయరు, బ్రహ్మలోకం ఒక్క దాంట్లోనే చేస్తారట. బ్రహ్మ పర్యంతము అందరూ కూడా చేస్తారు. అందరికీ అక్కడ కష్టమే, వాళ్ళకి, దేవతలకి, ఋషులకి, మునులకి, బ్రహ్మకి అక్కడ సాధన చేయడం చాలా కష్టం. ఇక్కడ సాధన చాలా సులువు అని త్రిపుర రహస్యంలో చెప్పబడింది. అందుకని భూలోకంలో సాధన చాలా సులువు. నిజంగా మనం వీటికి లోన్ అవ్వకుండా చూసుకుంటే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంది, ఎన్నో రసాలతో ఉంది మన జీవితం. దాన్ని మనం ఎంజాయ్ చేస్తే ఎన్ని రసాలు మన లైఫ్ లో ఉన్నాయి. దాన్ని మనం తటస్థ భావంతో చూస్తూ ఉంటే ఒక ఎంజాయ్మెంటే లైఫ్ అనేది. వాటికి మునిగిపోయి కోరికలతో ఇది ఉండకూడదు, ఇది కావాలి, చాయిస్ లెస్ గా ఉంటే లైఫ్ ఈజ్ వెరీ హ్యాపీ, లైఫ్ ఈజ్ ఎ జాయ్ అంటాం. అది మానవ జన్మలో ఉన్న మధురత్వం. అది మనం అటాచ్మెంట్స్ పెట్టుకోవడం వల్లే అది కోల్పోతున్నాం. నెక్స్ట్ సూత్ర. మేడం నేను రాంబుద్ధుడు. చెప్పండి. ఇప్పుడు చెప్పండి. అంటే పుణ్యకార్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తారు అని అంటున్నారు కదా. మనము ఈ స్వర్గానికి కానీ అట్లా లోకానికి కానీ వెళ్తాం అంటున్నారు కదా. మరి మనం ఆ కోరిక లేకుండా అంటే స్వర్గము ఈ కోరికలు లేకుండా మోక్షం కోసమే చేసేటివి అంటే ఎట్లా చేయాలి? అంటే పుణ్యకార్యాలు చేస్తే అక్కడికి పోవాలని అంటున్నారు కదా. అట్లా కాకుండా మోక్షం కోసమే చేయాలి. మోక్షం కోసము కాదు, పుణ్యం కోసము కాదు, నిష్కామ కర్మలు చేస్తే. అందుకే గీతలో కృష్ణుడు కూడా మనకిచ్చాడు. ఇందాకలు కూడా చెప్పారు కదా, వైరాగ్యానికి అంటే మామూలు రజోతమో గుణాల్లో ఉన్న వ్యక్తులు ఏం చేయాలి? కర్మల్ని భగవంతుడికి అర్పితం చేసేసి, భగవదర్పితం చేసేస్తే ప్రతి కర్మని, ఏ కర్మ చేసినా కర్మని, కర్మ ఫలాన్ని భగవదర్పితం చేసేస్తాం అనుకోండి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడి పేరు కృష్ణుడు అనుకోండి, కృష్ణ సమస్తం, కృష్ణ సమస్తం, ఇది నీకేనయా, ఇది నీకేనయా, ఇది నీకేనయా అని పైకి అనడం కాదు, అంతర్గతంగా ఆఫర్ చేసేసాం అనుకోండి, మనం ఎంత ఆనందంగా ఉంటాం. ఎందుకంటే మనం కూడా భూలోక జీవితంలో కూడా ఫెదర్ లాగా జీవించగలం. ప్రతి కర్మని ఆయనకు ఆఫర్ చేసేస్తూ ఉంటే, చేస్తూ ఉంటే అయ్యో మంచివి చేస్తే మంచిది అనే ఒక విజ్ఞానం, వివేకం వస్తుంది. అప్పుడు చెడ్డ కర్మలు కూడా చేయడం మానేస్తారు. అలాగ ప్రతి కర్మని ఆఫర్ చేసేయడం వల్ల మనకి చదువుతున్నాం కదా, ఎన్నో వేలాది నిష్కామ కర్మలు చేయబట్టే సుమతి మహారాణికి శ్రీపాద వల్లభులు జన్మించారు. అంటే నిష్కామ కర్మలు ఏం ఫలితాన్ని ఇస్తాయి అన్నది ఊహకు అతీతం, ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అంటే ఈ నిష్కామ కర్మకే మనకేమో ఇలాంటి మోక్ష ఇచ్చ కూడా వస్తూ ఉంటుంది. కామ్య కర్మల వల్ల రాదు. పుణ్యం కోసం కాదు, మోక్షం కోసం కూడా ఆశించకుండా చేయడమే మంచిది. ప్రతి కర్మని పరమాత్ముడిగా అర్పించేయడమే, కృష్ణార్పణమస్తు అని అలాగ అర్పించే జీవితంలో జరిగే ఏ సంఘటనను కూడా ప్రతి ఒక్కటి భగవంతుని ద్వారా వస్తుందని చెప్పేసి ఆయనకు అర్పించడం చేయాలి అంతే. భగవంతుడి ద్వారా వచ్చిందని కాదు, మన కర్మ ఫలితం వల్ల వస్తుంది. భగవంతుడికి అర్పించడం, కర్మని, కర్మ ఫలితాలని అర్పించడం. ఏం జరిగినా ఆయన ఏం చేయట్లేదు, మన కర్మ వల్లే మనకు వస్తున్నాయి. ఈ దుఃఖాలు గాని, అదృష్టాలు గాని, దురదృష్టాలు గాని మానవ కర్మ వల్లే వస్తున్నాయి. అందుకని మామూలు రజోతమో గుణాల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? శ్రీ కృష్ణార్పణమస్తు అని భగవంతుడికి అర్పించేయాలి కర్మలు, కర్మ ఫలితాలు. అలాగ చేస్తూ ఉంటే నిష్కామ కర్మ అయిపోయింది కదా. నిష్కామ కర్మ ఎప్పుడైనా మనశుద్ధి అవుతుంది. నిష్కామ కర్మల వల్ల ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే కామ్య కర్మలో ఒక్క ఫలితమే వస్తుంది, నిష్కామ కర్మలో మనం ఊహించలేని సత్ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి.
అంటే ఈ అర్పించడం ఎలాగా మేడం? ఎలాగేంటి అర్పించడమే. మీరు భగవంతుడికి ఏదో పళ్ళు పెట్టి భగవాన్ తీసుకో అంటున్నారు. అలా హృదయంతో అర్పించాలి. అక్కడ కర్మకాండలును ఇంకోటి ఏంటంటే మనం వర్ణించే శ్లోకాలు ముఖ్యం కాదు. మన హృదయంతో యు టేక్ ఇట్ టోటలీ. ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఇచ్చారండి, సంపూర్ణంగా ఇస్తారుగా, మళ్ళీ నాకు నువ్వు ఇచ్చి అన్నట్టుగా. సో ఎనీథింగ్ వీ హ్యావ్ టు గివ్ టోటలీ. అయ్యో నేను ఇది ఇచ్చేస్తున్నానే, నాకు లేకుండా అయిపోయింది, నేను అలాంటి భావన లేకుండా సంపూర్ణంగా కర్మ ఫలితాలని కర్మల్ని కూడా అర్పించేయాలి. ఆ అర్పించడం కూడా మనం హృదయంతో చేస్తే సిన్సియారిటీ ఉండాలండి ప్రతి యాక్షన్ లో. దెన్ మనం ఏంటంటే లైట్ ఫెదర్ లాగా ఫీల్ అవుతాం. అన్ని అన్ని అర్పించేస్తూ ఉంటే దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఆల్సో ఇన్ దట్ లైఫ్. నిష్కామ కర్మల్లో అసలు నిజం చెప్పాలంటే గొప్ప ఆనంద స్థితి ఉంటుంది. అన్ని అర్పించేస్తూ ఉంటే మనకి ఏం ఉండవు. అంటే శుభాశుభ కర్మలు ఏవి మనకు అంటుకోవు ఫలితాలు. బంధించే కర్మలంటూ కూడా ఉండవు. ఆ నిష్కామ కర్మ ఏం చేస్తూ ఉంటుంది, మనం అలాంటి వేలాది నిష్కామ కర్మలు చేస్తూ ఉంటే ఒకటేంటంటే మనసు పరిశుద్ధం అయిపోయి మోక్ష స్థితికి రెడీ అయిపోతుంది. మరొకటి ఏంటి, మనం ఇన్ని నిష్కామ కర్మల వల్ల ఇంకా మనకు పాపకర్మ ఎక్కువగా బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉందిటే అది ఏంటి అవుతుందంటే నెక్స్ట్ అట్లీస్ట్ మనం తరించాలి అనే లక్ష్యమైనా వస్తుంది. అంటే పూర్తిగా లేదనుకోండి, మంచి నిష్కామ కర్మ చేస్తున్న కొద్దీ మనసు పరిశుద్ధం అయిపోయి ముక్తికైనా వెళ్తాం. లేదు ఇంకా మనకి బ్యాలెన్స్ కర్మ ఇంకా చాలా ఉండిపోయి, అటువంటిప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మనకి మంచి సంకల్పాలు వస్తాయి. అంటే అంతవరకు మనం ఏమీ గోల్ లెస్ గా, అంటే భగవంతుడికి అర్పణ లేకుండా కామ్యకర్మలు చేస్తున్నప్పుడు బంధిస్తూ ఉంటాయి, బాధల్లో ఉంటాయి. నిష్కామ కర్మల వల్ల బాధానుభూతి కూడా తగ్గిపోతుంది. ఫలితం అంతా పరమాత్ముడికి ఇచ్చేస్తాంగా, మనకే ఏమీ లేదు. ఇవ్వడం అంటే ఏంటి, హృదయంతో ఇవ్వాలి. మళ్ళీ ఆ ఫలితం ఎవరైనా ఓహోహో నువ్వు ఏం బాగా చేసేవయ్యా అంటే ఆయన చేశాడని గుర్తుపెట్టుకోవాలి, నేను చేసింది కాదని. మళ్ళీ ఆ ఫలితాలు అదొకటి తీసుకోవడానికి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది బయటికి. ఏంటండి, అదొకటి మన మన మీద కార్యభారం కూడా పడదు కదా మేడం అట్లా ఉంటే. అది అంతే చేస్తే కదా. అది నిరంతర ఆచరణలో చేస్తే అది ఆ కర్మ ఫలం కూడా ఇచ్చేస్తూ ఉంటే ఒక ఫెదర్ లైక్ లైఫ్ అన్నమాట. అది చాలా హాయిగా ఉంటుంది. అవన్నీ మనం పెట్టుకోవడం బట్టే ఈ బాధలన్నీ వస్తున్నాయి. చేసేవాడు ఆయన, చేయించేవాడు ఆయన అని భక్తుడు అలా చూస్తాడని చెప్పారు కదా. అంటే ఆయన అనుగ్రహంతోనే అన్ని పనులు జరుగుతున్నాయి. చేయించేవాడు ఆయన, ఆయనకి ఫలితాలు. అప్పుడు మనకేమీ ఏమీ ఉండదు. ఓకే మేడం, అది థ్యాంక్ యూ. పరిశుద్ధ అంతఃకరణకు కూడా నిష్కామ కర్మ చాలా సహాయం చేస్తుంది. ఓకే, చదివిదా నెక్స్ట్ సూత్ర నంబర్ 9. తస్మిన్ అనన్యత తద్విరోధిషూదాసీనతా చ. తస్మిన్ అనర్ధాః అనన్యత తస్మిన్ అనన్యత తద్విరోధిషూదాసీనతా చ. ఉదాసీనతా చ అంటే అలా చేస్తే మనం అనన్యమైనది, అన్యం లేని స్థితికి వెళ్తాం. తద్విరోధేన ఉదాసీనచ అంటే ఉదాసీనం అయిపోతాం అలాంటి విరోధమైన పనులు చేస్తే. అది దాని అర్థం. ఆయన మీనింగ్ చదువు. Renunciation also means single-minded devotion to the Lord and indifference to all that is antagonistic to him. అచ్చా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, అనన్యం అంటే సింగిల్ మైండెడ్, ఒక్కటే పరమాత్ముడు ఒక్కడే, ఇంకెవ్వరు లేరు అనే ఒక సింగిల్ మైండెడ్ డివోషన్ అన్నది వచ్చేస్తుంది. అంటే భక్తి వచ్చేస్తుంది. ఆ తర్వాత మిగతా వాటి అన్నిటి పట్ల ఉదాసీనత వచ్చేస్తుంది. అంటే అప్పుడు నెమ్మదిగా ఆచరిస్తూ ఉంటే మనకేంటి, ఇంతకు ముందు ఫలితాలు కర్మల మీద రాగం ఉంది, ఆ రాగం వదిలేసరికల్లా మనకు ఒక రకమైన ఉదాసీన భావం వస్తుంది. అంటే ఫలితం పరమాత్ముడికి ఇచ్చేసాం, కర్మ ఆయనే చేస్తున్నప్పుడు రాగం పోతుంది, ఆ ఉదాసీనంగా అయిపోతాం. అంటే అప్పుడు ఏంటి, దేని మీద మనకు బంధం ఎక్కువగా, అంటే అనురాగము లేదు, ఆ కర్మ ఫలితం మీద కాంక్ష ఉండదు, కర్మల మీద కాంక్ష లేదు. అందుకని ఉదాసీనం అంటే ఇండిఫరెంట్ గా అయిపోతాం. అదే రాసింది. అనన్య భక్తి, one pointed devotion alone can help us get established in self control. ఈ అనన్య భక్తి వల్లే మనం ఆత్మనిగ్రహం అన్నది చాలా సులువుగా సంపాదిస్తాం. అంటే
అనన్యము అంటే అన్యము లేనిది, అంటే మరొకటేమీ లేకుండా కేవలంగా పరమాత్ముడే అనే భావంతో మనం భక్తి భావంతో చేస్తూ ఉంటే మనకి సులువుగా ఇంద్రియ నిగ్రహం కూడా వేగంగా వచ్చేస్తుంది. ఇవన్నీ ప్రాక్టీస్ లో జరుగుతాయి. అంటే ఎంతో మనం ఇంద్రియ నిగ్రహం వచ్చేయడం, ఉదాసీనత రావడం, ఆ తర్వాత తప్పు పనులు చేయాలని ఇష్టం ఉండకపోవడం, తర్వాత ఒక రకమైన ఆనంద స్థితిలోనే ఉంటాడనమాట. నిష్కామ కర్మయోగి ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. తర్వాత సరెండర్, అన్ని ఆయనకే అంటే నిరంతరం ఆయన్ని, అంటే మనం ఏ పని చేస్తున్నా ఫలితం ఆయనదే, పని ఆయనదే, అలా మనం చేస్తుంటే నిరంతరం ఆయన స్పృహ ఉంటుంది, పరమాత్మ స్పృహలో ఉంటాం. అది అనన్య భక్తిలో ఉన్న లాభం. దానివల్ల ఏంటవుతుంది, మనకు సెల్ఫ్ కంట్రోల్ ఈజీ అయిపోతుంది. ఆత్మ నిగ్రహం అన్నది చాలా సులువు. We should want God and God alone. Then only కేవలం భగవంతుడినే కోరుకుంటాం, ఇంకేది కోరుకో. అది అనన్య, ఇంకేది కోరుకో. Then only will the mind be weaned away from the objects. అప్పుడు మాత్రమే మనస్సు ఈ ప్రాపంచిక విషయాల నుంచి పైకి తొలగించబడుతుంది, లాగేయబడుతుంది అనమాట. Next paragraph. In the Bhagavad Gita, the Lord gives us some practical spiritual exercises for the cultivation of Ananya Bhakti. భగవద్గీతలో కృష్ణుడు మనకు కొన్ని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికంగా ఏ సాధనలు చేయాలి ఈ అనన్య భక్తి కోసం అని ఆయన కొన్ని ఇచ్చారు. It is also in the dual form, DUAL, dual form, comma, of ascent of the sadhaka and descent of divinity. అదే అంటే ఒక సాధకుడు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కానీ అది కింద పడిపోవడానికి కానీ పనికొచ్చేవన్నీ అంటే ఆ కర్మల కోసం చెప్పారు. ఏ ఏ కర్మలు చేస్తే ఉన్నత స్థాయికి వెళ్తాం. Next paragraph. The former is dealt with in chapter 10 of the Gita, the Vibhuti Yoga Adhyaya. 10వ అధ్యాయం విభూతి యోగంలో ఈ మొట్టమొదటి స్వామి కోసం చెప్పారు. ఏమిటా మొదటిది రెండోది అంటే, మొదటిది కేవలంగా ఉన్నత స్థాయి పరమాత్ముడి కోసం వెళ్ళే ఉన్నత స్థాయి కర్మలు ఏంటి అనేది విభూతి యోగంలో మనకు తెలియజేయబడ్డాయి. In order to enable us to live immersed in God consciousness, the Lord describes all the good things that we see around us as his manifestations. విభూతి యోగంలో చెప్పింది ఏంటి, ఫలానా వస్తువుల్లో ఇది నేనయ్యి ఉన్నాను, ఫలానా వస్తువుల్లో ఇది నేనయ్యి ఉన్నాను అని చెప్పడం వల్ల మనం ఏంటంటే ఆయనని మన నిత్య కర్మల్లో కూడా ఇది భగవంతుడిదే అనే భావంతో చేస్తూ ఉంటాం అనమాట. విభూతి యోగం అంతా కూడా పర్వతాల్లో ఫలానా పర్వతాన్ని, నెలల్లో ఈ మాసాన్ని అలాగా మనకి చెప్పారు కదా. అందువల్ల ఏంటి, అప్పుడు మనకి ఒక రకమైనది ఏ పని చేస్తున్నా భగవంతుడి పనే అనే భావం మరికొంచెం పెరగడానికి పనిచేస్తోంది. He extends this to include the evil doer also. అది అంటే చెడు పనులు చేసే వాళ్ళ విషయంలో కూడా చెప్పాడు ఆయన. అంటే వాళ్ళు దైవత్వం నుంచి కిందకి దిగిపోతారు. God is the substratum of all existence. భగవంతుడే అన్ని మొత్తం ఈ సృష్టి అంతటికి ఆధారంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం చిత్ శక్తిని ఎలాగో భగవంతుడిని అలాగే ఇక్కడ తీసుకోవాలి. Then he says, ఒక కొటేషన్ ఉన్నది, యద్ యద్ విభూతిమత్ సత్వం శ్రీ మధుర్జితమేవ తత్ తదేవ వాగచ్చా త్వం మామ తేజోంస సంభవం. అది అంటే అది మీనింగ్ ఉందా లేదా? ఉన్నది. The sattvic people, the wealthy people, and even the ones
who are endowed with strength of mind, body, or the will, are to be looked upon as his manifestation. అది అంటే సత్వగుణ సంపన్నులు, ఆ తర్వాత భగవంతరమైనటువంటి భక్తుల్ని మనం పరమాత్ముడి యొక్క అంశాలుగానే ఆయన ఆయన వాళ్ళ రూపంలో ఉన్నాడు అన్నట్టుగా చూడాలి. మేనిఫెస్టేషన్ అంటే Step వాళ్ళ by రూపంలో step, పరమాత్ముడే ప్రకటితం అవుతున్నాడు అన్న భావంతో చూడాలి. స్టెప్ బై స్టెప్ we are led to feel that he and he alone pervades all. అలా మనం చూస్తూ ఉంటే నెమ్మదిగా మనకి ఏమొస్తుందంటే ఆయన తప్ప ఇంకా ఏమీ లేదు అన్న స్థితికి వచ్చేస్తాం. హీ అండ్ హీ అలోన్, ఆయనే సమస్తంగా ఉన్నాడు, ఆయనకి వేరుగా భిన్నంగా ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదన్న స్థితి కూడా అనుభవిస్తూ ఉంటాం. అంటే అలాగా ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరింటికి వచ్చినా, ఎక్కడ ప్రాపంచిక విషయాల్లోకి వెళ్ళినా ఆయనదే ఇదంతా అనే స్థితి స్థిరమైపోతుంటుంది. Seeing him in all is to feel his presence always and in all things. This is ananya bhakti. ఇలాగ మనం ఈ దృష్టి వల్ల ఏంటవుతుంది, ఆయన అంతటా చూడగలం, అన్నిటిలోని ఆయన్ని చూడగలం, సర్వ సమయాల్లోని సర్వవేళలా ఆయనే మనం ఆయనతో సాంగత్యం కలిగి ఉంటాం. దీన్నే అనన్య భక్తి అంటారు. అంటే ఎంత సులువైందంటే ఈ ఉపాయం, మనం ఏ పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, తాగుతున్నా, తింటున్నా, కేవలంగా ఇది ఆయనే అని ఆ ఫలితాన్ని ఆయనకి అర్పించేస్తున్నాం. అలాంటి ఆ ఫలితం అర్పించేస్తూ ఉంటే కర్మ ఏది కూడా మనకి కర్మల పట్ల ఆసక్తి అంటే అనురక్తి, ఇవే బాగుంది కర్మలు, ఇవి బాగులేని కర్మలు, అది పోతుంది. ఆ తర్వాత అది ఇక్కడ చెప్పలేని విషయం ఏంటంటే, అలా చేయడం వల్ల భక్తుడు గొప్ప ఆనంద స్థితిలో ఉంటాడు. సర్వము పరమాత్ముడే అనే భావనలో చూస్తే, అంటే లోపల ప్రేమ అనేది మాత్రం ఉంటుంది కదా, అందుకని భగవంతుడినే తను ప్రేమిస్తున్నాడు కనుక అంతటా భగవంతుడే అనే భావనలో చూడడం వల్ల అది ఆయనకి అనన్య భక్తి వచ్చేస్తుంది. అంటే ఏ పని చేసినా పరమాత్ముడే, అందుకని వాళ్ళు వేరే కూర్చుని పూజలు చేయక్కర్లే, ఏ పనైనా భగవత్ పూజే, ఆయనకి మించింది లేదు. ఒక రకంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో నేచర్ చూస్తున్నాం, నేచర్ క్రియేషన్ ఆఫ్ గాడ్, ఆయనదే ఇదంతా, ఆయన వైభవమే అని చూస్తాం. ఏమైనా ఆయనకు అతీతంగా లేదు కదా. ఈశావాస్యం ఇదం సర్వం అనే వాక్యం ఏం చెప్తుంది, ఇదంతా ఆయన స్వరూపమే, ఆయనే అయ్యి ఉన్నాడు. ఇదం సర్వం, ఇదంతా కూడా ఈశ్వరుడు అంటే ఆ పరమాత్ముడి యొక్క నిలయమే. ఏది ఆయన లేదంటూ ఉంది, ఆయనది లేనిది ఎక్కడా లేదు అనే భావం ఎప్పుడైతే మనకి ప్రతిష్టాపన అయిపోయిందో అది అనన్య భక్తి. అప్పుడు సంకుచితమైన పనులు ఉండవు. ఆ మన మనస్తత్వంలో ఎంతో మార్పు వచ్చేస్తుంది, రాడికల్ చేంజ్ వచ్చేస్తుంది. అప్పుడు వ్యక్తి పరభావం, నా వాళ్ళు అనేది, అసూయ, ద్వేషాలు ఇవన్నీ కూడా అంతరించిపోతాయి. అందుకే భక్తి మార్గం సులువు అని ఎందుకంటారంటే, ఈ అనన్య భక్తిలో ఇంద్రియ మనోనిగ్రహాలు సులువు, అసూయ, ద్వేషాది ఇలాంటి గుణాలను జయించడం సులువు, దేహభావాన్ని జయించడం సులువు, జగత్తు యొక్క నిత్యత్వాన్ని జయించడం సులువు అయిపోతుంది. ఎందుకంటే జగత్తులో ఉన్నదంతా పరమాత్మ స్వరూపంగా చూస్తూ ఉంటే, అప్పుడు ఇంతకు ముందు మనం చెప్పిన త్రిపుర రహస్యంలో చెప్పుకున్న విషయాలన్నీ భక్తుడికి సులువుగా అయిపోతాయి, కష్టం ఉండదు. అందుకే భక్తి మార్గం సులువు అంటారు. ప్రేమ అన్నది ఉంటే భగవంతుడి పట్ల, ఆ ప్రేమతోటి ఆయన కోసం సర్వస్వం చేస్తూ ఉంటాం. ఏదైనా ఆయన స్వరూపమే అని చూసేటప్పుడు ఎంత సులువైపోతుందో ఆ మార్గం. అంటే ఇంద్రియ మనోనిగ్రహాలు సులువు, ప్రపంచం యొక్క అసత్య భావన సులువైపోతుంది, తాను లేను అన్న భావనకు వచ్చేస్తాడు. ఇవన్నీ చాలా సులువుగా జరిగిపోతాయి అన్నమాట భక్తుడికి. సాధనలన్నీ ఆ ప్రేమతో జరుగుతాయి, ఆనందంతో జరుగుతాయి. ఎందుకంటే భగవంతుడి మీద ప్రేమతో ఆయన ఆనందంతో ఉంటాడు. అందువల్ల ఏంటంటే ఆనంద స్థితిలోనే సాధనలన్నీ జరిగిపోతాయి భక్తుడికి. అంటే ఇందాక మనకి స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఇన్ డ్యూయల్ ఫామ్ అని, డ్యూయల్ ఫామ్ లో ఒకటి అసెంట్ ఆఫ్ సాధక అండ్ డిసెంట్ ఆఫ్ డివినిటీ అని రెండు ఇచ్చారు కదా. అసెంట్ ఆఫ్ సాధక గురించి ఇప్పుడు చెప్పాము. ఇప్పుడు డిసెంట్ ఆఫ్ డివినిటీ, ద డిసెంట్ ఆఫ్ డివినిటీ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ చాప్టర్ 12 ఆఫ్ ది గీత. భక్తి యోగం 12వ అంటే భక్తి యోగంలో కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు, ఎలాగా ఏమిటి చేస్తే కిందకు వచ్చేస్తుంది దైవత్వం, అంటే కింద
తిరోధాన మార్గం అంటారు. పురోగామి మార్గం, తిరోగామి అంటే మార్గం అంటే డిసెంట్. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏతు సర్వాణి కర్మాణి, ఈ సమస్త కర్మల్నిను మాం ధ్యాయంత మయి సన్యస్య నాలోనే మనస్సునంతా అర్పించి నాకే అన్నిటినీ వదిలేసి నువ్వు పనులు చెయ్యి అని అంటాడు. ఏతు సర్వాణి కర్మాణి, సమస్తమైన కర్మలు నాకు అర్పించేయి. These are the people who have established themselves in him by Ananya Yoga, as is described in this sloka, Mayyaveshita Chetasam. అంటే మై అంటే మయ్యావేశిత చేతసాం అంటే నాతోటి నిండిపోయినటువంటి చైతన్యం, అంటే తనే పరమాత్ముడితోటి ఆవేశిత చేతసాం అంటే పరమాత్మ స్థితిలోటి ఆయన పూర్తిగా దాంతో పనులన్నీ చేస్తాడు. ఇదంతా పరమాత్ముడే చేయిస్తున్నాడు, ఈ కర్మ పరమాత్ముడే, ఈ ఫలితం ఆయనదే అనే భావంతో ఉండడాన్ని మయ్యావేశిత చేతసాం అంటారు. అలా దాంతో నువ్వు చెయ్యి. అది ఎవరైతే భగవంతుల్లో లీనమైపోయాడో ఆయనే సర్వస్వం అనుకున్న వాళ్ళ పనులు అనన్యేనైవ యోగేనా, అనన్యమే లేదు, అన్యం అంటూ ఏమీ లేదు, కేవలంగా ఆయనే తప్ప అనే స్థితిని ఇక్కడ చెప్పబడింది ఈ భక్తి యోగంలో. భక్తి అంటే అక్కడ కూడా చూసారా ఎంత బాగా చెప్పారు. అంతేగాని భక్తి అన్నది ఎక్కడ శాస్త్రాల్లో ఇలా అర్చించండి ఇలా పూజలతో అని లేదు, ఎవరిలో మధ్యలో పెట్టుకున్నారు అదంతా. ఇక్కడ కూడా మనస్సుతోటి భావించడాన్నే ఎక్కువగా భక్తిగా చెప్తున్నాం. కానీ బాహ్య యాక్టివిటీస్ అంటే ఏంటి, మనం చేసే అన్ని పనులు ఆయనకు అర్పించడమే. పూజ అంటూ వేరే ఏమిటి, ప్రతి పని పూజే. అది భక్తి యోగంలో చెప్పారు. అంటే అన్య భావం ఏమీ లేకుండా ఇదంతా భగవత్పరంగా అని చేయడమే మయ్యావేశిత చేతసాం అంటే నాతోటే నిండిపోయినటువంటి చైతన్యంతో అంటే భావనతో నువ్వు పనులన్నీ అది భక్తి చెయ్యి అని చెప్పడం. Them the Lord lifts up from the mrityu samsara sagaram, ocean of mortality, very quickly. మృత్యు సంసార సాగర అంటే మృత్యు అనేటటువంటి ఈ సంసార సాగరంలోంచి ఆయన మిమ్మల్ని అప్లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు మిమ్మల్ని నేను ఈ మృత్యు సంసార సాగరం నుంచి పైకి తీసుకొచ్చేస్తాను అని మనకు ప్రామిస్ చేశాడు, ఆయన అష్యూరెన్స్ ఇచ్చాడు. ఎప్పుడు నేనే మయ్యావేశిత చేతసాం మై సన్యస్య సర్వస్వ, సమస్తము నాకే అర్పించి నేనే నా శక్తే అన్న భావంతో నాయందే మనస్సునంతా పెట్టి చేస్తే అప్పుడు మృత్యు సంసార సాగరం నుంచి నేను పైకి తీసుకొస్తాను అని మనకి కృష్ణుడు భగవద్గీతలో అష్యూరెన్స్ ఇచ్చాడు. Therefore the Lord says, Mayyeva mana adhatsva mayi buddhim niveshaya nivasishyasi mayyeva atha urdhvam na samsayah. అత ఊర్ధ్వం నా సంశయ, నాలోనే మనస్సు నుంచి నాకే సమస్త పనులు అర్పించి నా చేతస అంటే నేనే సమస్తం చేస్తున్నానన్న భావంతో నువ్వు ఉన్నప్పుడు నీకు అత ఊర్ధ్వం నిన్ను ఉన్నత స్థాయికి తీసుకొస్తాను. నా సంశయ, డౌట్ ఏం అక్కర్లే, దానికి సంశయం పడకండి. అంటే అన్డౌటెడ్లీ ఐ బ్రింగ్ యూ అప్వర్డ్స్, నేను ఉన్నత స్థాయికి తీసుకొస్తాను అని మనకి ఆయన అష్యూరెన్స్ ఇచ్చారు ఈ భక్తి యోగంలో. Next paragraph. How difficult it is to control the mind. అది కంట్రోల్ చేయడం అనేది ఎంత కష్టం. We do not really perform any actions of our own volition. Really perform any actions of our own volition. Volition అంటే ఇచ్ఛాశక్తి అని రాసు. అది అంటే మన ఇష్టంతో అప్పుడు మనం ఏది కూడా చెయ్యం. ఎప్పుడైతే మనం భగవదర్పితం చేస్తున్నామో అప్పుడు మన ఇష్టం, మనకి ఇది ఇష్టం అది ఇష్టం అన్ని కూడా అందులో లైవ్ అయిపోయాయి. అది అంటే మనకి ఏదో అనురాగం ఉందనో మోహం ఉందనో యాక్టివిటీస్ ఉండవచ్చు.
We are driven to do the actions. మనం కేవలంగా పనులు చేసేటట్టుగానే తయారవుతాం. We are not conscious of our own thoughts. మనకి ఏం ఆలోచనలు ఉన్నాయి, నా ఉద్దేశాలు ఏంటి, నాకేంటి ఇష్టం, అలాంటివి ఏవి కూడా మనం పట్టించుకోం. ఎందుకంటే మనం ఎందులో నిమగ్నమై ఉన్నాం? ప్రతి కర్మ భగవదర్పితంగా చేయడం, ప్రతి ఫలితం భగవదర్పితంగా ఇవ్వడంలో తన ఓన్ చాయిస్ కూడా పోతుంది అక్కడ. We identify ourselves with every vritti or wave that arises in the mind. అంటే మనం మనస్సులో వచ్చిన ప్రతి చిన్న ఆలోచనకి ఐడెంటిఫై అయిపోతూ ఉంటాం, ఇది నాది అని. Unless we can dissociate ourselves from the mind and the vrittis that arise in it, we cannot really control the mind. అది మనస్సుతోటి, మనస్సు యొక్క వృత్తులతోటి మనకి డిసోసియేషన్ అంటే ఏంటి అంటే వాటితో బంధం లేకుండా ఉన్న స్థితి వస్తే గాని మన మనస్సును కంట్రోల్ చేయలేం. అంటే మనస్సులోంచి వచ్చే వృత్తులు ఇవన్నీ ఇది నేనే నాది అనే భావం వదిలేస్తూ ఉంటేనే గాని మనం మనస్సు కంట్రోల్ సంభవం కాదు. Mind is not a thing in our hands with which we can do what we like, but is like a prison in which we are imprisoned. అది అంటే మనస్సు మనం ఏం చెప్తే అది వినేటటువంటి, ఇది చెయ్యి అంటే అది చేసేటటువంటి సాధనంగా ఉండదు. అది దానివల్ల మనం ఏమిటవుతున్నాం, ఒక అంటే గారాగారంలో బంధీకృతులు అయిపోయినట్టుగా అయిపోతున్నాం. అంటే మనస్సు వల్లే మనం బంధించబడుతున్నాం. పాయింట్ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే, మనస్సు వల్లే మనం ఎలా బంధించబడుతున్నాం అనేది. ఎందుకంటే మనస్సే మనం బంధంలో ఉన్నామని, తర్వాత మనస్సుకి ఏమో ఇష్టమైనవి చేయడం, అలా చేస్తూ ఉంటే మనకి దానివల్ల దుఃఖాలు, ఆ దుఃఖాలు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయని భావన, మన ప్రవృత్తిలోంచి సమస్తం ఉద్భవిస్తున్నాయి. అందుకే బంధం కూడా మన మనసులోంచి వచ్చింది. ఇలా మనం బంధించబడుతూ ఉంటాం. Therefore, if this is found to be difficult, the Lord is ready and eager to come down a little more. అది మనకు కష్టంగా ఉంటే భగవంతుడు ఇంకా కిందకు వచ్చి మన కోసం సహాయం చేయడానికి దగ్గరగా ఉంటాయి, అంటే సిద్ధంగా ఉంటాడు ఆయన. మరి అది భక్తి యోగం మరో శ్లోకం ఇక్కడ రాశారు, అథ చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అంటే అభ్యాస యోగేన, అభ్యాసంతోటే నువ్వు అథ చిత్తం సమాధాతు, అందుకని చిత్తాన్ని నువ్వు సమాధాన పరుచుకుని నా శక్నోషి మై స్థిరమా, నా శక్నోషి మై స్థిరం, అది ఒకవేళ నీకు నాలోనే నీ మనస్సుని పూర్తిగా లగ్నం చేసి అలా నీకు అవలేదనుకో, నా శక్నోషి ఇన్ కేస్ ఇఫ్ యూ కెనాట్ అని, అప్పుడు తర్వాత ఏంటి, అభ్యాస యోగేన. అభ్యాసం అంటే నిరంతరం ప్రాక్టీస్ తోటి, యోగంతో అభ్యాస యోగేన నువ్వు అందులో ధనంజయ అంటే అర్జున ఆ విధంగా నువ్వు సాధించు. వెంటనే నువ్వు నీకు అవలేదంటే నాలోనే నీ మనసును అర్పించి నా కోసమే నువ్వు చేయడానికి, నా శక్నోషి ఇఫ్ యూ కెనాట్, నువ్వు చేయలేకపోతే నువ్వు అభ్యాస యోగంతో చెయ్యి, అంటే ప్రాక్టీస్ వల్ల నువ్వు ఆ స్థితికి వస్తావని చెప్తున్నాడు కృష్ణుడు. దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఉంది, ఇఫ్ యూ కెనాట్ డూ దిస్ దెన్ బై ప్రాక్టీస్ ట్రై టు క్రియేట్ అ డిజైర్ ఫర్ మీ. అంటే నీకు నా మీద అంత ఆసక్తి లేకపోతే ప్రాక్టీస్ వల్ల నీకు అది సంభవం అని ఆయన చెప్తున్నాడు అన్నమాట. దిస్ ఈస్ రియల్లీ ద మోస్ట్ మూవింగ్ శ్లోక ఇన్ ద గీత. అది అంటే గీతలో ఇదే కాదు, ఇంకా అది కూడా నీకు చేత కాకపోతే
నాకు సమస్త కర్మలు నాకే అర్పించు, అలాగే పాపం ఎన్ని చాయిస్లు ఇచ్చాడు ఈ భక్తి యోగంలో ఆయన. ఇది చాలా ముఖ్యమైన మనస్సు హార్ట్ టచింగ్ శ్లోకం అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఆయన చెప్తున్నాడు కదా, నీకు ఒకవేళ చాలా నాలో నువ్వు నా మనసు ఉంచడం నీకు చెయ్యలేకపోయినా అప్పుడు ఏం చేయాలి? అభ్యాస యోగేనా, అభ్యాసం వల్ల నువ్వు చెయ్యి అని మన లెవెల్లోకి దిగొచ్చి మనకి ఆయన ఉపాయాలు ఇస్తున్నాడు. The Lord seems to plead for our love. Please try to love me, says the Lord. ఆయన మన ప్రేమ కోసం ద లార్డ్ సీమ్స్ టు ప్లీడ్, PLEAD, PLEAD, రిక్వెస్ట్. అది ఆయన మనని ప్రార్థిస్తున్నాడు, నువ్వు ఈ రకంగా చేసేనా సరే నువ్వు నా మీద ప్రేమ కలిగి ఉండు. ఆ ప్రేమ కలిగి ఉండడం ఆయన కోసం కాదు, దానివల్ల మనం ఉద్ధరించబడతాం. Even this is not so easy. The hidden tendencies in our mind cloud it and goad us to indulge in sense enjoyments again and again. ఈవెన్ ఇది కూడా అంత సులువు కాదు. మనలో ఉన్న అంతర్గత వాసనలు ఈ ఇంద్రియాలని తిరిగి తిరిగి ఇంద్రియ సుఖాలను అనుభవించేటట్టు చేస్తాయి. They do not permit a good thought to enter the mind. అవి అంటే ఇవి ఏం చేస్తాయి? ఒక మంచి ఆలోచన మనసులోకి రాకుండా చేస్తాయి. They do not allow the sapling of devotion to grow in our heart. అవి ఏం చేస్తాయంటే మనలో ఏమాత్రం అంటే భక్తి అన్న మొలక పెరిగేటట్టు చెయ్యవు. They do not. The Lord comes still further down. మరో శ్లోకం. అభ్యాసే అసక్తి అంటే నీకు అభ్యాసం కూడా నీకు చేత కాకపోతే పాపం ఆయన ఇంకా కిందకు వచ్చి చెప్తాడు, నువ్వు ఈ పని నీ కర్మలన్నీ నాకు అర్పించి. అంటే నువ్వు ఫస్ట్ ఏం చెప్పాడు? నీ మనస్సు నాలో పెట్టన్నాడు. అది కూడా నా సక్రోషి అంటే నీకు సమర్థం కాదనుకో అని చాయిస్ ఇచ్చాడు, అభ్యాసం చెయ్యి. అభ్యాసే అసమర్థోసి, నువ్వు అభ్యాసం వల్ల కూడా అసమర్థుడు ఏమనుకో, అది కూడా చాయిస్ ఇచ్చాడు ఆయన. అప్పుడు నీ కర్మలన్నిటినీ నాకే అర్పించు, ఆ విధంగా పనులు చేయి అన్న చాయిస్ ఇచ్చాడు. చదువు శ్లోకం. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి. మత్కర్మ అంటే నా కర్మలు, నా కోసమే కర్మలని చేయి, సమస్త కర్మల్ని నాకే అర్పించి. అంటే ఇందాకలా చెప్పిందే కృష్ణుడు గీతలో కూడా చెప్పాడని చెప్తున్నాడు. ఆయన ఎన్ని చాయిస్లు ఇచ్చాడో, ఎంత కిందకి దిగాడో. నువ్వు నాలోనే మనస్సును పెట్టి నా కోసమే పనులన్నీ చెయ్యి మొదటిది. అది కూడా నీ వల్ల కాలేదనుకో, అభ్యాసం చెయ్యి అన్నాడు. అభ్యాసానికి కూడా నువ్వు అసమర్థుడు వేయమనుకో, అభ్యాసే అసమర్థోసి, అభ్యాసానికి కూడా నువ్వు అసమర్థుడు వేయవంటే అప్పుడు మత్కర్మ, నువ్వు సమస్తము నాకనే కర్మలన్నిటినీ నాకు అర్పించి నా కోసమే చేయి అని ఇంకొక ఉపాయం చెప్పాడు. అది కూడా నీకు అసంభవం అయితే అలాగే పాపం ఎన్ని ఉపాయాలు చెప్పాడు ఆయన. ఈ శ్లోకం తాలూకా మీనింగ్ రాసింది. ఇఫ్ యూ కెనాట్ డూ ఈవెన్ దిస్, then do all your actions for my sake. Even thus will you attain perfection. అభ్యాసం కూడా చేయలేకపోయావనుకో, అది కూడా నీకు కష్టంగా ఉంటే నీ ప్రతి పనిని నాకు అర్పించే, నా కోసమే నువ్వు అన్ని పనులు చేయి అని ఇంకో చాయిస్. మత్కర్మ పరమోభవ అంటే నా కర్మలే చెయ్యి. Next paragraph. If you are under the sway of rajas and tamas and must therefore be constantly engaged in activity, then feel that you are doing all your actions for my sake. Feel that you are doing my work. అంటే
నువ్వు రజస్తమో గుణాలని జయించలేక పనులు చేస్తుంటే నువ్వు ఇలాగ మనసులో భావించి ఏంటంటే నువ్వు చేసే పనులన్నీ నా కోసమే చేస్తున్నావు, నువ్వు చేసే పనుల ఫలితాలన్నీ నాకే అని ఇచ్చేయి. Even this will lead to frequent God thought and will eventually remove the evil samskaras, mental habits. ఇలాగ చేసినా సరే కేవలంగా భగవంతుపరమైన ఆలోచనలకు వెళ్ళి మనలో ఉన్న చెడ్డ సంస్కారాలని పోతాయి. అంటే మత్కర్మ పరమోభవ అన్నాడు. అంటే నా కర్మలోనే సమస్తం అనుకుని నువ్వు చెయ్యి. అలా చేయడం వల్ల ఏంటి, ఇదంతా భగవంతుడి కర్మ అన్న భావంతో నువ్వు ఏ సత్వ రజస్తమో గుణాల్లో ఏ పని చేస్తున్నా ఆ పనులన్నీ ఫలితాలు నా కోసమే నువ్వు చేస్తున్నావు అనే భావంతో చేయి, అవన్నీ నాకే అర్పించేయి. అప్పుడు అలాంటి భావంతో చేస్తూ ఉంటే ఏంటవుతుంది, ఈవిల్ థాట్స్ కూడా రావడం మానేస్తాయి. And fill the mind with sattva. అప్పుడు మనసు అంతా సత్వంతో నిండిపోతుంది కూడా. ఈవిల్ థాట్స్ లేకపోతే సత్వగుణమే ఉంటుంది. But the samskaras may be so thick that the compulsion to indulge in selfish actions may be intense enough to prevent the proper attitude to manifest itself and అంటే మనకి సంస్కారాలు చాలా దట్టంగా ఉన్నాయనుకోండి, అంటే చెడు సంస్కారాలు. అప్పుడు అలాంటప్పుడు కూడా ఆ పనులు చేసినా అది భగవదర్పితంగానే నా కోసమే నువ్వు చేస్తున్నావు అన్న భావంతో చెయ్యి అని చెప్తున్నాడు. దెన్ ఇంకొక శ్లోకం, భక్తి యోగం తాలూకు మరొక శ్లోకం ఉంది. అథైదప్య శక్తోసి అథైదప్యశక్తోసి అంటే దానికి కూడా నువ్వు అశక్తుడు అవుతాయి. కర్తుం మధ్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అది కూడా నువ్వు ఇంకా అసమర్థం అయిపోయింది అనుకో, అంటే తదర్థమప్యసక్తోసి అంటే అది కూడా అసక్తుడి అయిపోతాయి. ఏది అన్ని నాకే అనే భావనలో కూడా. అప్పుడు సర్వకర్మ ఫలత్యాగం, సర్వకర్మలు చేసి ఆ ఫలం నాకు అర్పించి, మంచి చెడ్డ సమస్త ఫలత్యాగము నాకే అర్పించి అని మరొక ఉపాయం చెప్పాడు. దాని మీనింగ్ కూడా రాసింది. ఇఫ్ యూ కెనాట్ డూ ఈవెన్ దిస్, దెన్ ఆఫ్టర్ డూయింగ్ ది యాక్షన్స్ సరెండర్ దెమ్ అండ్ దేర్ ఫ్రూట్స్ టు మీ. అది అంటే నాలోనే నా కోసమే నువ్వు కర్మలు చేయడం అనేది నీకు అది కూడా అసమర్థం అయిపోయావు అనుకో, అప్పుడు నువ్వు ఏ పనులైనా నీ ఇష్టమైనట్టు చేసి వాటి ఫలితాలు నాకు అర్పించి అని ఇస్తున్నాడు ఒక ఉపాయం. అంటే అన్ని రకాలుగా ఆయన దిగాడు. మొట్టమొదటి ఏమన్నాడు, నాలోనే నాయందే మనసు నిలుపు అన్నాడు. అది కూడా నువ్వు అసమర్థం అయితే అభ్యాసంతో చెయ్యి అన్నాడు. అభ్యాసంతో కూడా నీ మనసును నువ్వు నిలపలేకపోతే నా కోసమే సమస్త కర్మలు చెయ్యి. మదర్థమపి మత్కర్మ పరమోభవ అంటే నా కర్మలే చెయ్యి. అది కూడా నువ్వు చేయలేకపోయావు అనుకో, నీ ఇష్టమైన పనులు నీ చేసి ఆ ఫలితాన్ని నాకు అర్పించి కర్మ ఫల త్యాగం ఆ పని చెయ్యి అన్నాడు. అంటే స్టెప్ బై స్టెప్ ఆయన ఎన్ని ఉపాయాలు చెప్పాడు. ఇంకా ఏదో కర్మలన్నీ చేయకనే అంటే గత ప్రారంభ కర్మలు, ఏదో వాసనల వల్ల వచ్చిన కర్మలు, రజో తమో గుణాలకు సంబంధించిన కర్మలు, అవి కూడా ఆ కర్మఫల త్యాగం, కర్మఫలాన్ని నాకు అర్పించి. When the desire has been spent in the enjoyment, then follows the period of satisfaction. When the desire has కర్మలు వల్ల వచ్చినటువంటి అంటే కోరికలతో వచ్చినటువంటి ఆనందం మనకి వస్తూ ఉంటే అప్పుడు తృప్తి వస్తుంది. అంటే ఈ కర్మ చేసేయడం వల్ల ఒక రకమైన ఆనందం వస్తూ ఉంటే ఆ కర్మలు చేయడంలో మనకి ఒక రకమైన తృప్తి వస్తూ ఉంటుంది. అంటే ఏ కోరికతో ఒక పని చేస్తున్నాం, కోరిక తీరేసరికల్లా మనకి ఒక రకమైన ఆనందానుభూతి వస్తూ ఉంటుంది, అంటే తృప్తి వస్తుంది, నా కోరిక తీరిందే అని. During this period, when the mind is calm and free from distractions of desire, that is before the next desire arises,
think of God and offer the actions and fruits to Him. మనకి హింట్ ఇస్తున్నారు. అంటే ఒక కోరిక నుంచి ఇంకో కోరిక వచ్చే లోపల ఒక కోరిక తీరిపోయింది, ఒక ఆనందం వచ్చింది. అబ్బా, నా కోరిక ఇన్నాళ్లే కష్టపడింది, ఇన్నాళ్ల నుంచి నేను తపన పడిన కోరిక ఇవాళ తీరిపోయిందని ఒక తృప్తి వచ్చిన సమయం, ఇంకొక కోరిక దాంట్లోంచి ఉద్భవించడానికి ముందు ఆ మధ్య సమయాన్ని, ఆ పని యొక్క ఫలితాన్ని భగవంతుడికి అర్పించేయి అని చెప్తున్నాడు. అంటే మన కోరిక రావడానికి కొంచెం సమయం పడుతుంది, మనం ఆ కొంచెం సమయంలోనే కోటాను కోట్ల ఆలోచనలు చేస్తాం. ఆ కొంచెం సమయంలో ఆ కర్మ ఫలితాన్ని భగవంతుడికి అర్పించేయి అని చెప్తున్నాడు. This is possible for all. ఇది అందరికీ సంభవమే. ఎందుకంటే నువ్వు ఎలాంటి కర్మ చేసినా దాన్ని నాకు అర్పించి అన్నాడు ఆఖరికి. అందుకని ఈ కర్మఫల త్యాగం అన్నది అందరికీ సంభవమే. God has descended to the level of the common man. కామన్ మ్యాన్ లెవెల్ కి, సామాన్య మానవుడి లెవెల్ కి భగవంతుడు కిందకి దిగి వచ్చాడు అనమాట. ఈ భక్తి యోగంలో చెప్పిన శ్లోకాలన్నీ మొదట అలా చెప్పి, అది కూడా నీకు అవ్వకపోతే ఇలా చేయి, ఇలా కూడా నీకు అవ్వకపోతే ఇలా చేయి, ఇన్ని చాయిస్లు ఇచ్చి మన లెవెల్కి వచ్చి ఆయన చెప్పాడు. From there, he endeavors to lift us up. అక్కడ నుంచి ఆయన మనని కింద లెవెల్కి వచ్చి అక్కడి నుంచి మనని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. If we grasp his helping hand, he will soon lift us away from the quagmire of samsara and place us on his lap. ఆయన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన ప్రతి సెకండ్ మనకి హెల్పింగ్ హ్యాండ్ ఇస్తున్నాడు, ఒక సహాయం చేసే చేయూతనిస్తూనే ఉన్నాడు. అయితే ఆయన ఈ బురద లాంటి సంసారం నుంచి మనల్ని పైకి లేవనెత్తి తన తొడ మీద కూర్చోబెట్టుకున్నట్టుగా ప్రయత్నిస్తున్నాడు అని, ఆయన చేసే సహాయం అంతా దానికే, మనం ఏదో ఒకలాగా ఈ బురదలోంచి పైకి తీసుకొచ్చేద్దామని. నెక్స్ట్ శ్లోకం నాకు ఇప్పుడే అనిపిస్తున్నది, ఏంటి అనిపిస్తుంది అంటే, మనం ఈ రోజు ఇలా మాట్లాడుకుంటూ ఇంకా వీఆర్ అలైవ్, ఇవి ఇలాంటి బ్లెస్సింగ్సే భగవంతుడిని అంటే తాలూక కృపే కదా, అది అనిపిస్తున్నది నాకు కదా. అంతే కదా, అది ఎన్నోసార్లు నాగేశ్వరరావు గారు చెప్పారు కదా, ఎన్నిసార్లు మాకు ఎంతో పూర్వజన్మ పుణ్యం ఉండబట్టే ఇలాంటివన్నీ మనం అధ్యయనం చేసుకుని వినగలుగుతున్నాం అని చాలా సార్లు ఆయన అందరు ఎదురుగుండా చెప్పారు కదా ఇందులో కూడా. అది అంటే అతనికి ఏంటంటే చాలా రోజులు అష్టావక్ర గీత చెప్పి దాని మీద మనస్సు ఎక్సర్సైజ్ చేయడం, అతనిలో సహజ వైరాగ్యం కూడా ఉండడం వల్ల అది వెంటనే గ్రహించారు. అంటే ఒక మంచి మాట వినడానికి, ఒక మంచి విషయం అంతకంటే పూజ కంటే 1000 రెట్లు పెద్దది. అలాంటివి మనని మనం తరించుకోవడానికి చాలా సూక్ష్మమైనటువంటి ఉపాయాలు, తర్వాత అసలైన జ్ఞానం ఏమిటని త్రిపుర రహస్యంలో, ఇవన్నీ మనకి ఎంతో అదృష్టం వల్లే కదా మనం ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాం. అవి తెలియలేకుండా కోటాను కోట్ల జనం అలాగే ఎయిమ్లెస్ గా జీవించేస్తూ బాధల్లో ఉంటున్నారు కదా. అందుకని ఇప్పుడు ఎన్నో జన్మల్లో ఉన్నటువంటి ఆ మంచి కర్మలు మనకి ఈ రకమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాయి. అది భగవంతుడి తాలూకు కరుణా దృష్టి మన మీద నిజంగానే. అది ఫీల్ అవుతే మాత్రం చాలా దీనిగా ఉంటుంది. అది కరెక్ట్. ఆ తర్వాత ఆ దృష్టి ఉన్న 80 మంది 90 మంది ఉన్నారు మన దాంట్లో. ఎంతమంది వస్తున్నారు వినడానికి అంటే సంసిద్ధత ఉండదు, మళ్ళీ విషయవాసనలు లాగేస్తాయి. అయ్యో మొన్న సంధ్య చెప్తున్నారు పూజలు చేయాలి కదా అందుకే నేను రావట్లేదు, ఈ పూజలు ఎందుకు చేస్తున్నాం, అలాగే ఇంకో ఇలాంటివన్నీ లాగేస్తూ ఉంటాయి మనని. పూజ యొక్క పరాకాష్ఠ ఏమిటో ఈ జ్ఞానయజ్ఞం, ఇది జ్ఞాన యజ్ఞం అంటాం, ఇందులో మనం పొందుతున్నాం. కానీ ఆ పూజలు చెప్పాను కదా నిన్న మీకు చాలాసేపు ఆ విషయం, లాగేస్తూ ఉంటాయి. అది హ్యాబిచువల్ కర్మ కదా, హ్యాబిట్ లాగేస్తూ ఉంటుంది. నువ్వు చేయకపోతే ఏమిటైపోతుందో, అక్కడే ఆవిడ ఏమనిసుకుంటుందో. ఎందుకంటే ఆ భగవంతుడికి కూడా మనలాంటి సంకుచిత స్వభావాలన్నీ ఆపాదిస్తాం. కోపం వచ్చేస్తుంది, ఎందుకు వస్తుంది కోపం, అంత సంకుచితంగా లేదే ఆ స్థితి. ఈ విధంగా యద్భావం తద్భవతి, మనం ఆపాదించినట్టుగానే మనకు జరుగుతాయి. ఆ భావాలన్నీ మనమే ఆపాదిస్తున్నాం. అందుకని ఇలా రాలేకుండా ప్రాపంచిక వ్యవహారాలు లాగేస్తూ, ఇప్పుడు మీరు అందరూ వస్తున్నారంటే మిగతా పనులన్నీ పక్కన పెట్టుకుని ఒక రకమైనటువంటి ఏమంటారు గట్టి తెగింపుతో ఇక్కడికి రాగలుగుతున్నారు ఇది వినడానికి. ఆ తెగింపు ఉండాలి కదా. ఆ మిగతావన్నీ తర్వాత, ఇటు ముందు గాని తర్వాత గాని నేను చేసుకుంటాను, అవి ఈ సమయాన్ని నేను కేటాయించుకుంటాను,
అని అది ఇంకా అలా పూజ చేయాలి, వీళ్ళు ఈ పని చేయాలి, ఈ కర్మ చేయాలి, ఇది మానేద్దాం అనే భావన వస్తున్నదంటే అక్కడ అజ్ఞానం ఉంది. మనకి మిగతావి గుణాలు లాగేస్తున్నాయి, మనం ఇందులోంచి తప్పించేస్తున్నాయి. అందుకే 2 రకాలు ఉన్నాయి. ఒకటి మనకి మంచి అవకాశం వచ్చింది, అవకాశం వినియోగించుకోవడం కూడా, దానికి కూడా పుణ్యకర్మ ఉంటే గాని చెయ్యరు. ఇది ఎందుకులే, ఇప్పుడు దేవి నవరాత్రులు కదా, ఆ పూజలు చేస్తే మంచిది అని మనకి ఉండిపోయింది కదా మైండ్. దేవీ నవరాత్రుల్లో ఉన్నతమైన సత్యాలు, పూజ యొక్క పరాకాష్ఠ ఏమిటో మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు. అది దానికంటే పూజ గొప్పదా? పూజ అంటే ఏదో తెలియని ఫలితం వస్తుంది, ఏదో తెలియని ఫలితం. అది చూసారా మన టెంప్టేషన్స్, ఆ పుణ్యం వచ్చేస్తుంది అన్న టెంప్టేషన్. అందుకని అవి ఎక్కువ, ఇవి తక్కువ అనిపిస్తుంది. అది ఎక్కడ ఉన్నదండి? ఇంత జ్ఞానం వచ్చి వ్యక్తులు మళ్ళీ దాన్ని పక్కన పడిస్తూ ఉంటారు. అది నిన్న వసంత గారు ఈ 3 రోజులకి సెలవు అడిగారు. అంటే ఏమిటి, ఆమె మనస్సులో ఆ పూజలు చాలా ఇంపార్టెంట్ అయిపోయి ఈ జ్ఞానం కంటే. అలాంటివన్నీ ఇంకా అజ్ఞాన జనితంగా ఉంటాయి. అప్పుడు నేను అన్నాను, పూజ చేసిన కంటే, 1 కోటి పూజలు చేసిన కంటే ముఖ్యమైన పని మనం చేస్తున్నాం. ఇలాంటి శుభటయంలో ఇటువంటి పనులు, ఇటువంటి విషయాలు వినడం అంతకంటే పెద్ద ఫలితాన్ని ఇస్తాయి, తక్కువ ఫలితం కాదు. కానీ మనకు తెలియట్లేదు. మనం ఎప్పటి నుంచి ఏం నేర్చుకున్నాం, ఆ భగవంతుడి దగ్గర ఆయన ఇచ్చినటువంటి ఆ పువ్వులు అక్కడ గుట్టగా పడేస్తే అదే పూజ. 4 ముక్కలు వరలించేసి మనస్సు 4 వైపులా పెట్టేసిన ఆ పూజ బయటరు. దానివల్ల ఫలితాలు బాగుంటాయని మనం ఎప్పుడో నేర్చుకున్నది. అండర్ ద లైట్ ఆఫ్ విజ్ఞాన ఆర్ కాంతి, జ్ఞానం అనే కాంతిలో చూసి అది కాదు నాకు ఫలితాన్ని ఇచ్చేది అనేది మనకు తెలియాలి. ఇంకా పూజలు అని టెంప్ట్ అవుతున్నామంటే మనకి ఎక్కడో స్వార్థ కర్మలు మనం లాగేస్తున్నాయి. అన్నిటికంటే మెయిన్ ఏదో అసలైన భగవతత్వాన్ని పట్టుకున్నప్పుడు ఆయన చూడడా, ఏ దేవతలోనైనా ఇష్యూ అయ్యేది ఈ శక్తే. ఆ శక్తి కోసమే మనం అంటే అహర్నిశలు చదువుకుంటున్నాం. పరమాత్మ శక్తి అయితే ముఖ్యమో, ఇక్కడేమో పరమాత్ముడు అని ఒక రూపంలో చెప్తూ ఉంటే అదే చిత్శక్తి అని చదువుకున్నాం. అంత మూలమైన దాన్ని పట్టుకుంటూ ఉంటే ఇంకేమిటి పూజలు అంతకంటే ఫలితమా? మన మనస్సంతా దాంట్లోనే లగ్నం చేసి దానికనే విచారిస్తూ ఆ భగవతత్వంలో ఎనలిటికల్ గా చూస్తున్నాం. ఇంతకంటే గొప్ప విషయం ఏమిటి? పూజ గొప్పది అని మెంటల్ బ్లాక్ అయిపోయింది మనకి. ఆ బ్లాక్ మనం తొలగించుకోకపోతే ఎవ్వరు తొలగించరు. ఎన్నేళ్లు గీతలు విన్నా, ఎన్నేళ్లు ఎంత మహాత్ముల ఉపన్యాసాలు విన్నా, ఇంకా ఒక దగ్గర అంటే త్రిపుర రహస్యంలో చెప్పారు, సాక్షాత్తు బ్రహ్మ తిరిగి వచ్చి మనకి ఎదురుగుండా బోధ చేసినా మనం మాత్రం నేర్చుకోము. ఇప్పటి వరకు మన లోపల ఎప్పుడైతే విషయవాసనలు అనగానేనండి, ఏదో ఫలితం ఇస్తుంది పూజ అన్నది కూడా ఒక విషయవాసనే. అలాంటివన్నీ మనం తొలగించుకోనంత వరకు ఆయన బోధ కూడా మనం అర్థం చేసుకోలేం. ఓకేయా? అర్థమైందా నేను అన్నది? అంటే పూజని 1 గంట పూజ చేసిన కంటే మనం ఇక్కడ అధ్యయనం ఎన్నో రెట్లు ఫలితం ఇస్తుందని మనకు తెలియట్లేదు. అందుకే దివ్యజ్ఞాన సమాజంలో జ్ఞాన యజ్ఞాలే ఎక్కువ చేస్తారు. జ్ఞాన యజ్ఞానికి ఉన్న విలువ 1 కోటి పూజలకు ఉండదండి. కానీ మనం పూజ ఎక్కువ అన్న దానికి మెంటల్ గా కండిషన్ అయిపోయాం. పూజ స్వార్థ కర్మలు కానీ నిస్వార్థ కర్మలతోటి మనం నిష్కామంగా ఆ జ్ఞాన తపనతో భగవతత్వం ఏమిటి, భగవంతుడిని ఎలా పొందాలి అనే విషయాలు మనం ఆ తత్వాన్నంతా ఎనలిటికల్ గా తెలుసుకుంటున్నాం. అంతకంటే గొప్పదా పూజ? అంటే అది కనిపిస్తుంది కదా, అందుకని బహుశా మనుషులు అలా కనిపించట్లేదా? ఇంత జ్ఞానం వచ్చిన మనకి ఇది కనిపించట్లేదా? అదేం కనిపిస్తోంది? ఫలితం మీకు కనిపిస్తోందా? ఏమిటి కనిపిస్తోంది? మీరు వేసే పువ్వులు కనిపిస్తాయి, కాల్చే కర్పూరం కనిపిస్తోంది. ఏమిటి కనిపిస్తున్నారు అక్కడ? మనస్సు 4 వైపులు వెళ్ళిపోతూ ఉంటుంది, నోరు ఉచ్చరిస్తూ ఉంటుంది. అదా కనిపించేది? మరి ఇక్కడ మనసులో భావించట్లేదా జరుగుతున్న విషయాలు? అది అంతకంటే మనసు అక్కడ నిలుస్తోందా? ఇది చదివిన కంటే ఆ మనస్సుకి ఇక్కడ కనీసం కొంతసేపైనా భగవతత్వంలో నిలుస్తోంది. అది ఎలా పొందాలి, ఆ లక్షణాలు ఏంటి, అది ఏమీ లేనికుండా నాకేదో వచ్చేస్తుంది అన్నదే మనం పూజిస్తున్నాం. స్వార్థాన్నే పూజిస్తున్నాం, భగవంతుడిని పూజిస్తున్నాం అనుకుని. అది గమనించండి. అందుకే స్వార్థ కర్మలే పూజలన్నీ అని చెప్తారు. స్వార్థం లేకపోతే పూజలే లేవు. స్వార్థాన్ని విడిచిపెడితే గాని సర్వస్వం జరగదంటూ ఉంటే మళ్ళీ స్వార్థ కర్మలకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇది వదిలేద్దామండంలో ఏమైనా ఎంత అజ్ఞానంలో ఉన్నారో, ఏ జ్ఞానం వాళ్ళకి అంటలేదనిపించింది.
ఓకే. నెక్స్ట్ నాకు పారాగ్రాఫ్. ఆరోగ్యం బాగులేకపోయినా ఒకసారి నేను ఒక లెక్చర్కి వెళ్ళాను. 8th మే మేడం బ్లవెట్స్కి యొక్క చనిపోయిన రోజు, వైట్ లోటస్ డే అంటారు, శ్వేత పద్మదినం. కానీ మాట అంటే మాట అని వెళ్ళాను. వెళ్ళినప్పుడు అస్సలు అని మూలుగు వస్తుంది అనమాట. అలాంటి స్థితిలో గంట ముందు వెళ్ళి అక్కడ కొంత రెస్ట్ తీసుకుని అది స్టార్ట్ చేసేసరికల్లా మొత్తం అయిపోయాక ఎవరికి నాకు బాగులేదని తెలియలేదు. అంటే దైవం ఎలాంటి సహకారం ఇస్తారు ఒక నిష్కామ కర్మకి అని చెప్పేది. కామ్యకర్మకి రాదా సహకారం. మళ్ళీ ఆ తర్వాత ఆ స్థితి ఉన్నా ఆ సమయం 1 hour మాత్రం అసలు నాకు బాగా లేదని ఎవరికీ తెలియలేదు. అంత ఘంటాపథంగా ఆ లెక్చర్ స్పాంటేనియస్ ఫ్లో అలా వచ్చింది. అంటే ఇది అందరికీ అవుతుంది. నిష్కామ కర్మ చెయ్యాలి అన్న ప్రతి వారికి శక్తి సప్లై అవుతూ ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ. ఇది మాత్రం నిజం, ఇది చాలా నిజం, చాలా నిజం. అందరికీ, ఒక్కరికని రిజర్వేషన్ లేదు అక్కడ. అయితే ఈ పూజలు ఇలాంటివి చేస్తాయా? పూజ చేసేవండి, ఏమిటి అయిపోతుంది, అమ్మో నాకెంతో పుణ్యం వచ్చేసింది, నాకెన్నో మా ఇంటి కుటుంబానికి ఎన్నో లాభాలు అయిపోయాయి, అదేనా సమస్తం అవుతున్నాయా దాంతో భావనే. దానికంటే జ్ఞానయజ్ఞం ఎంత ఫలితాన్ని ఇస్తుంది? దీన్ని యజ్ఞం అంటాం. జ్ఞాన యజ్ఞము అని ఎందుకంటారు? యజ్ఞము మామూలు యజ్ఞానికంటే జ్ఞాన యజ్ఞానికే ఎక్కువ ఫలితం. అదే కృష్ణుడు గీతలో చెప్తాడు. జ్ఞాన యజ్ఞానికి మీరు ఏ వస్తువులు తేక్కర్లే, కేవలంగా సంసిద్ధమైన మనస్సుతోటి మనం చర్చిస్తూ ఉంటే దాని ఎఫెక్ట్ ఎంత ఎక్కువ వెళ్తోంది. అందుకే పరమ గురువులు జ్ఞాన యజ్ఞాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తారు, ఈ పూజల్ని వాటిని ప్రోత్సహించరు. పూజలు స్వార్థ కర్మలు, మనం గ్రహించాలి ఆ పాయింట్. ఎంతకని స్వార్థంతో పనులు చేస్తే దానివల్ల బంధమే వస్తుంది కానీ మన విముక్తుల్ని చెయ్యవు. ఎన్ని తెలుసుకున్నా మనకు అలవాటు అయిపోయింది కదండి జన్మ జన్మల నుంచి, అవే ముఖ్యం. దేవీ నవరాత్రులు కదా, పూజలు చేసేయాలి, లేకపోతే ఆ దేవి నాకేదో పుణ్యాలు ఇచ్చేది. పోనీ ఇన్ని పుణ్యాలు సంపాదించి ఎక్కడ కొన్నాళ్ళ పాటు ఆ స్వర్గలోకంలో ఉండి కిందకి తంతారు మళ్ళీ, అంతే కదా, కింద పడేస్తారు, మళ్ళీ టైం అయిపోయిందని తోసేస్తారు. మళ్ళీ భూలోకానికి వచ్చి అక్కడ మనకున్న కర్మల్ని బట్టి ఏ 10 జన్మో ఏం జన్మో ఎత్తాల్సి వస్తే జెత్తుతారు అని అన్ని యోగ వాసిష్టంలోని చెప్పబడింది, అన్ని చోట్ల చెప్పబడుతోంది. కానీ చెప్పిన వాటి మీద మనకి నమ్మకం లేదు. మనకి నమ్మకం ఏంటండి, మనం ఎప్పుడో చిన్నప్పుడు తెలుసుకున్న వాటి మీద ఉన్న నమ్మకం, అది కూడా స్వార్థమే, అహంకారమే. నాకు తెలిసినది నేను వదలలేను అన్నది కారణం ఏంటండి, అహంకారం. నాకు తెలుసున్న జ్ఞానాన్ని జ్ఞానం అనే వెలుగులో ఒక్కొక్కటిగా తీసి పారేయాలి అజ్ఞానాన్ని అని మనం ఆలోచించాలి. అవన్నీ అజ్ఞానం అని తెలుసుకోకుండా ఇంకా జ్ఞానం అంటూ వాటినే పట్టుకుంటే ఎలాగండి? మరి ఎవరు చెప్తారు, ఎవరు చెప్తే నేను మారతానని ఆలోచించండి. మనిషికి భగవద్గీత చదివినా, అష్టావక్ర గీత చదివినా, త్రిపుర రహస్యం చదివినా, ఎక్కడ తీసిన గొంగళి అక్కడే ఉన్నారంటే ఏంటి? దెర్ ఇస్ నో రివల్యూషన్. నేను ఎందుకు మారటం లేదు అని వ్యక్తిలో అంతర్గత విప్లవం వచ్చే వరకు ఆయన మారడు. ఎవరు ఎవరిని మార్చలేరండి. సాక్షాత్తు బ్రహ్మ వచ్చి త్రిపుర రహస్యం చెప్పినా, సాక్షాత్తు త్రిపురాదేవి వచ్చి త్రిపుర రహస్యం చెప్పినా అటువంటి మూర్ఖుల్ని ఎవడూ బాగు చేయలేదు. తాను నాలో నేను ఎందుకు మారట్లేదు? భగవద్గీత చదవక ముందు ఒకలాగే ఉన్నాను, చదివేక ఇలాగే ఉన్నాను. నేను ఇవన్నీ చేసాక ఒకలాగే ఉన్నాను, చెయ్యక ముందు ఒకలాగే ఉన్నాను. వై డోంట్ ఐ చేంజ్ అని మనిషికి విప్లవం రావాలి. అంతర్గత విప్లవం వచ్చే వరకు కూడా ఆ వ్యక్తిలో మార్పు రాదు. ఎవడు మ్యాజిక్ తో మార్చలేడండి. లేదా ఏ గురువు దగ్గర వెళ్ళి కాళ్ళు పట్టుకుని అడిగితే సరేనయ్యా నువ్వు 30,000 కట్టావు కదా నీకు ఇదిగో మోక్షం ఇచ్చేస్తున్నాను అంటాడంటే అది కేవలం భ్రాంతి. అలా భ్రాంతి పడే వాళ్ళు ఉన్నారు కనుక గురువులు అలా చేస్తున్నారు. అలాంటి భ్రాంతుల వెనక వెళ్ళిపోతూ ఓహో ఈజీగా మోక్షం, నాకు డబ్బులు ఉన్నాయిగా 30,000 పడేస్తే ఏం పోయింది, 30,000 కాదు 2 లక్షలు పడిగలను, మోక్షం వచ్చేస్తుందిగా అనేసుకుంటున్నారు వీళ్ళు కూడా. అలా వచ్చేస్తుందండి. ఈ పూజలు 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 ఏమిటి పూజలు చేసి నొలుకున్నారు అది ఆలోచించండి. నాకు ఆఫ్టర్ పూజ నాలో ఏమైనా ఎలివేషన్ వస్తుందా? ఏమీ రావట్లేదే. స్వార్థ కర్మలు ఎందుకు ఎలివేషన్ ఇస్తాయండి? ఎందుకు అలా వెళ్లాడతారు? ఇంత త్రిపుర రహస్యం చదివి నాకు 3 రోజులు సెలవు ఇవ్వండి అంటే నాకు చాలా బాధ కలిగింది. ఏంటంటే అప్లిఫ్ట్ అవ్వలేదని బాధ. ఇదా సెలవు అడగాల్సింది? వాటికి సెలవు పెట్టండి, ఏం అయిపోదు. అంటే బాధ అని అంటే జ్ఞానం అనేది కేవలంగా ఈ చెవిని విని ఆ చెవిని వదిలేస్తున్నారు. అన్ని నాకు వచ్చు, నేను గీత చదివిస్తాను, నేను అల్లవాళ్ళది విన్నాను, వీళ్ళది విన్నాను, నేను మాత్రం ఎప్పుడు ఎక్కడ తీసిన గొంగళి అక్కడే ఉంటాను, నేను ఎందుకు మారాలి అనే అహం లోపల. ఆ అహం మనిషిని మార్పు చెందనివ్వదు. అహం ఎన్ని రూపాల్లో ఉంటుందో బ్లవెట్స్ కి కలుపు మొక్క అన్నారు. ఇది అహం అని మనకు తెలియదు. నేను మారే ఉన్నాను, నేను బాగానే గ్రహించాను, నాకింక మారాల్సిందేంటి? ఇలాంటివన్నీ ఉంటాయండి.
అహంకారాలు. వాటన్నిటినీ ఒక్కొక్కటి జ్ఞానం వల్ల వెలుగులో తీసి పారేయకపోతే నేను ఎందుకు మారటం లేదని ఆంతరంగిక విప్లవం రావాలండి. ఒకరు చెప్తే వినను, ఒక విషయం చదివితే వినను, నాలో నాకు రాదు, నేను ఎలా మారతాను అని మనిషి ఫీల్ అవ్వాలి. ఒక మంచి మాట ఉన్న పుస్తకం చెప్పిన మహర్షుల మాటలు వినను, నేను ఎవరిది వినను, మరి నేను ఎలా మారతాను? నేను ఎందుకు మారటం లేదు, నాలో ఏమిటి అడ్డుతున్నాయి అన్నది ఆంతరంగిక విప్లవం వస్తేనే గాని మనిషి మారడు. మనిషి మారితే గాని అప్పుడు ఆయనకి సుఖం అన్నది రాదు. మనిషి ప్రతి వ్యక్తిలోని రావాలండి, అప్పుడే ప్రపంచంలో సమూహంలో వస్తుంది తప్ప ప్రపంచం అందరూ మారితే నేను మారతానన్నది ఉండదు. నేను మారాలి ఫస్ట్. ఆధ్యాత్మికతలో నేను తోటి ఇక్కడితోటి మొదలవుతుంది. అది అందరికీ ప్రశ్నించుకోండి. చదివేక చదవక ముందు నేను ఒకలాగా ఎందుకుంటున్నాను? ఇదేమైనా విషయ వస్తువుని సేకరించి బీరువాలో నగలు పెట్టుకున్నట్టు పెట్టుకుంటామా బుర్రలో? దానికైనా ఈ జ్ఞానం మనని మార్చడానికి కాదా? ఏదో పురాణాలు చదివినట్టుగా ఒక దగ్గర స్టోర్ చేసుకోవడానికి ఈ జ్ఞానం? అదే ఆలోచించండి అందరూ. అంటే 10 పురాణాలు చదివాం, పుణ్యం పుణ్యం పుణ్యం, నాకు అంటే సెంట్ బై సెంట్ పెరిగిపోయింది కదా, అలాగా నా పుణ్యం పెరగడానికా ఈ చదువుతున్నాం? అది ప్రతి వ్యక్తికి రావాలండి. ఆ విప్లవం వస్తేనే కానీ మనిషి మారడు. ఆంతరంగిక విప్లవం రావాలి. వై డోంట్ ఐ చేంజ్? ఎప్పుడు అలా వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారా, ఇన్ని వీళ్ళు చెప్పేశారు, ఇన్ని వినేసాను వినడం కూడా ఒక వ్యసనమే. ఏమీ మారరు. విని 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 అవి అన్ని పదాలు రిపీటెడ్ గా వస్తున్నట్టే ఉంటాయి. అవునండి నేను ఇది విన్నానండి గీతలో, ఇది విన్నానండి ఆ పురాణంలో. ఏంటండి వింటే లాభం ఏమిటండి? వై ఆర్ యు నాట్ చేంజింగ్? ఒక్క వర్డ్ చాలు మనిషిని మారడానికి. ఎందుకు మారట్లేదు మనుషులు? అలాగే ఎందుకుంటారు? ఆ అశాశ్వతమైనవే శాశ్వతం అని ఎందుకు భావిస్తున్నారు? అది కదండి ముఖ్యం. గీత నేను చదివానంటే గీత వల్ల మీకు ఏమొచ్చింది? మరి గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి మనిషిని రాడికల్ గా మార్చేవి? మనిషిలో ఆంతరంగికంగా ఇవన్నీ చదివేసి పుణ్యం వచ్చేసిందని, లేకపోతే నాకు టైం పాస్ అయిందని అనుకోకూడదండి. ఆ సెకండ్ నుంచే మనలో మార్పు రావాలి. ఇఫ్ నాట్, వాట్ ఈస్ ద యూస్? ఇవన్నీ ఎందుకండి? కంప్యూటర్ చిప్ లో మనకంటే బెటర్ అండి, దానికి బోల్డ్ జ్ఞానం ఉంది, బోల్డ్ అనే విషయాలు దాంట్లో ఉంటాయి. దానికే నమస్కరించాలి మనం. ఎందుకంటే ఎన్నో పురాణాలు దాంట్లో ఉన్నాయి కనుక. మన బ్రెయిన్ సెల్స్ కంటే ఆ కంప్యూటర్ చిప్ లో తప్పు లేకుండా ప్రతి పురాణాన్ని చెప్తుంది అది. ఇఫ్ విషయ సేకరణే ముఖ్యమైతే, అంటే పురాణాలు ఇతిహాసాలు ఈ గ్రంథాలు చదవడమే ముఖ్యమైతే, కంప్యూటర్ చిప్ లో అలాంటివి ఎన్నో వందలు ఒక చిప్ లో ఉంటాయి, వితౌట్ మిస్టేక్ చూపిస్తుంది. సో ఆ కంప్యూటర్ చిప్ ఎక్కువగా మనకంటే. మనం ఎక్కడున్నాయంటే వీ షుడ్ చేంజ్ రాడికల్. మనం సమూలంగా మారకపోతే లాభం ఏమిటండి? విన్నది విన్నట్టు ఆహాహా విన్నాను 4 ముక్కలు పడ్డాయి అంటూ మధ్యలో నిద్రపోయి మళ్ళీ 4 ముక్కలు పడ్డాయి నాకు పుణ్యం వచ్చేసింది అనా భ్రాంతి చెందడానికండి ఇవన్నీ. ప్రతి క్షణం పరమాత్మ తత్వాన్ని మనం మనస్సు పెట్టి దాన్ని ధ్యానిస్తున్నామే ఈ చదవడంలో. అంతకంటే పెద్ద పూజ ఉంటుందా? అందుకే జ్ఞాన యజ్ఞం అన్నారు. ఓకే, paragraph. Next నమస్తే అమ్మా. paragraph. ఏంటండి? నమస్తే అమ్మా. నమస్కారం. ఈరోజు మీ ప్రవచనంలో మొత్తం నారద భక్తి సూత్రాల్లో ఉండేటువంటి సమగ్ర సారమంతా కూడా వ్యక్తమైంది. అంటే ఈ మాటలన్నీ కూడా సద్గురువు అపారమైనటువంటి కరుణతో బోధించేటువంటి మాటలు. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలంటే, ఎవరి యందు ఎటువంటి ఆపేక్ష లేకుండా అందరి హృదయాలు ఈ జన్మలోనే తరించడానికి కావలసినటువంటి యోగ్యతలు సంప్రాప్తం చేయగలిగినటువంటి వాక్కులు. ఈ క్షణంలోనే, ఈ జన్మలోని కూడా కాదు, ఈ క్షణంలోనే. అదే కొంచెం జీర్ణించుకోవడానికి కావలసినటువంటి నిబ్బరం ఆత్మస్థైర్యం కానీ మనం పెంపొందించుకోగలిగితే తప్పకుండా మా అందరి హృదయాలు కూడా ఈ ప్రవచనాలు కంప్లీట్ అవ్వడానికి ముందే మా అందరి హృదయాల్లో ఈ మీరు ఆశించినటువంటి మార్పు సంప్రాప్తం అవుతుందని నేను భావిస్తున్నాను. అలాగ అవ్వాలని పరమ గురువుల్ని కూడా ప్రార్థిస్తున్నాను. అదమ్మా. అంటే మంచి సమయం అండి అనుకోండి. ఉదాహరణగా దేవి నవరాత్రులు మంచి సమయం, అలాగే ఒక సూర్యగ్రహణం మంచి సమయం. అలాంటి టైంలో ఏం చేయాలండి? అసలైనటువంటి ఆత్మతత్వం కంటే గొప్పది ఏముందండి ప్రపంచంలో? అది తెలిసేక కూడా అలా పూజలు పట్టుకు వేలాడతానంటే మరి నాకేమనిపిస్తుంది? 2 సార్లు త్రిపుర రహస్యం విని నేను పూజలు పట్టుకు వేలాడాలి, ఆ పూజలు ముఖ్యం గనక అందరికీ సెలవు ఇచ్చిండని అడగడంలో ఎంత అజ్ఞానం ఉంది మీరు చెప్పండి.
అది బాధ కలిగింది నాకు. అంటే ఇంత త్రిపుర రహస్యం, ఇంత అష్టావక్ర గీత విన్నాక మనిషిలో ఏమీ మారలేదే, తన గత అభిప్రాయాలను ఏమీ మార్చుకోలేదే అనే బాధ. మీకు అర్థమైందా మాట? అంతేగాని అవును. అయ్యో ఇంకా పూజలు పట్టుకు వేలాడతాను, అవే నాకు ముఖ్యం అనే భావన ఎందుకు పోవట్లేదు? దీనికంటే అంత ముఖ్యమా అది? ఒక లెక్చర్ మీరు విన్నాక వచ్చిన ఎఫెక్ట్. ఒక ఆయన నా లెక్చర్ విని, ఒక డాక్టర్ గారు, ఐ స్పెషలిస్ట్, అమ్మా మీరు ఎలా చెప్తున్నారో కానీ మమ్మల్ని కదిలించేస్తోందన్నారు. ఎందుకంటే ఆ కదలిక రావాలండి మనలో. ఆ కదలిక రానంతసేపు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లిజనింగ్? ఏంటి పురాణాలు విన్నట్టు బుర్రలో చిప్పులో పెట్టుకుంటామా? అందుక ఇవన్నీ మరొకరికి నేను చదివానని చెప్పుకోవడానికి ఆ జ్ఞానం? మనం మారడానికండి జ్ఞానం అంతా. ఓకే, తప్పకుండా వస్తుందమ్మా ఆ విశ్వాసం. ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు మన 20 మందికో 30 మందికో ఎవరైతే వింటున్నామో ఒక గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చాడని మేము భావిస్తున్నాము. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకపోతే నిజంగా ఈ జన్మలో కొంచెం మనం దురదృష్టవంతులం అనే పేర్కొనవలసిన అవసరం ఉంది. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే, మోస్ట్లీ ఇవాళ కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా తప్పకుండా పరిణామం వస్తుందని నేను విశ్వసిస్తున్నాను. కృష్ణమూర్తి గారు ఏమంటారు తెలుసా? నౌ అండ్ దిస్ మినిట్, ఆ సమయం కానీ మారటం లేకపోతే ఇట్ ఈస్ నాట్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ క్షణంలోనే వాళ్ళకి రావాలి. వెన్ యూ లిసన్ అనిబిసెంట్ లాగా ఇది ట్రూత్ అని తెలిసాక దానికి మనం అంకితం చేసే స్థితి రావాలండి. అంతేగాని అల్లప్పుడెప్పుడో విన్నాం కదా అని లింగర్ అవుతున్నాం అంటే ఆ లింగరింగే మనం అడ్డుతోంది కదా. ఆ విషయ వాసనల తో వేలాడమే, ఆ గత జ్ఞాపకాలతో, గతంలో ఆర్జించినటువంటి విషయ జ్ఞానంతో మనం వేలాడుతూనే ఉంటాం. దాన్ని వదులుచుకోవడం రావట్లేదు. అవన్నీ వదిలితే గాని అసలైనటువంటి భగవత్ తత్వం అన్నది ఆ వ్యక్తికి అంటదు. ఒక వెంట్రుక వాసంత విషయ వాసన ఉన్నా అక్కడ అది సంభవం కాదు అని మనకి నేర్పారు, మనం చదువుకున్నాం. అందుకని క్లీన్ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలంటాం. పైగా ఇన్ని చదివాక ఈ 3 రోజులు అద్భుతమైన కాలం అయితే పూజలు చేయడానికి. ఇంతకంటే గొప్ప విషయం ఏం జరుగుతోంది? మనం ఇంతసేపు భగవతత్వం మీదే మనస్సును పెడుతున్నాం. ఇంతసేపు మనం ఎలాగా ముక్తిని సంపాదించాలి భక్తితో, జ్ఞానంతో, అంతకంటే గొప్పగా పూజలు మనకి సర్వ్ చేసేస్తున్నాయా? అంత ఫలితం ఇచ్చేసాయా? ఇహలోకమైన ఈ మనుష్యులే ముఖ్యమా? ఈ దేహమే ముఖ్యమా? ఇదా మనకి త్రిపుర రహస్యం నేర్పింది. మరి అది ప్రాక్టీస్ లో కొంతైనా రాకపోతే ఎలాగా? అది నేను ఇలా ఇంపార్టెంట్. ఓకే, వసంతలత చదువు. అమ్మా చెప్పండి బుద్ధుడు గారు. ఏం లేదమ్మా, ఇది యాక్చువల్ గా ఏంటంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఉన్న విషయానికి అంతకు ముందు ఉన్న విషయానికి చాలా తేడా కనిపిస్తుందమ్మా. మనం ఏంటంటే అప్పటి వరకు మేము ఏంటంటే పూజలు పారాయణలే ఇదే జీవితం ఇదే ఇంకా అంటే ఇంతకంటే ఎక్కువ లేదు అనే పరిస్థితి అనేది ఉండేది. అలాంటిది అంటే విజ్ఞానం అంటే ఏంటి, అసలు తెలుసుకోవాల్సింది ఏంది, ముక్తి ఏంది, ఈ ఈ రూట్ అనేది మనకు అసలు ఇదే లేకోకుండా ఉండేది. మీ దగ్గరకు వచ్చిన తర్వాత చాలా మార్పు అయితే మేము గమనిస్తున్నాము. అదైతే గ్యారెంటీ. అయితే గ్రూప్ లో ఏ ఒక్కరు ఈ దేవీ నవరాత్రులు మానేద్దామని నన్ను అడగలేదు, ఒక వసంత గారు తప్ప. ఆ అడగకపోవడం చూసి నేను ఆనందించాను. ఎందుకంటే కొంతైనా వీళ్ళు అటెండ్ చేశారని. చాలా చాలా ఎఫెక్ట్ అయితే ఉందమ్మా. అది గమనిస్తున్నాం జీవితంలో. అంటే అంత ఒంట్లో బాగులేనప్పుడు కూడానండి మహాత్ములు ఏం చెప్తారంటే, నీ శరీరం బాగులేదు, నీ మనసు బాగానే ఉందిగా. ఆరోగ్యం బాగులేకపోయినా మనం వినొచ్చు, మనసుతో ఎన్నో పనులు చేయొచ్చండి. నీ శరీరం బాగుంది కనుక నీ మనసుతో ఇంకోళ్ళకి ఉపకారం చేయి, వాళ్ళ మంచిని కోరు. అదే నువ్వు చేయగలిగే ఉపకారం. ఒక నిస్పృహలో ఉన్న వ్యక్తికి నువ్వు శక్తినియ్యి, ఒక రకమైన హెచ్చరికనియ్యి. నువ్వు ఒంట్లో నీ బాడీ బాగులేకపోతేనేంటి, నీ మనసు అద్భుతంగా ఉంది కదా, మనసుతో కూడా నువ్వు ఎన్నో చేయొచ్చు అని చెప్తున్నారు. అందుకని మీరు అన్నట్టుగా అది తెలుసుకుని ఏది రైట్ అనేది పట్టుకోకపోతే ఎన్ని విన్నానండి లాభం ఉండదు. ఇంకోటి చెప్పనా, తెలియని వాడు చేస్తే పర్వాలేదు, తెలిసి కూడా తప్పు చేసిన వాడింటే అవన్నీ చెప్తారు, అప్లిఫ్ట్ చేయడం చాలా కష్టం. తెలియనంతసేపు అవి ముఖ్యం అనుకుని వేలాడాను,
తెలిసాక కూడా ముఖ్యం అనుకుని వేలాడితే అటువంటి వ్యక్తిని ఉద్ధరించడం చాలా కష్టం, చాలా శక్తి అదే వాడాలి. మీరు చెప్పినప్పుడు నేను అలాగే అనుకున్నానమ్మా. ఈ పూజలకు ఇవన్నీ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి 2-3 రోజులు డిలే చేశాను. మీరు గట్టిగా చెప్పే వరకు వచ్చేసాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను మేడం. చేసుకోవడానికి. ఓకే ఇప్పుడు అమ్మా ఓకే టైము ఎడ్జిస్ట్ చేసుకోలేక అన్నాను, క్షమించండి. మిమ్మల్ని మీ కోపం అని కాదు, మీరు ఏమి గ్రహించలేదని బాధ నాకు. అంటే ఇంత త్రిపుర రహస్యము అయ్యి మీరు అడ్జస్ట్ చేసుకోలేకపోతే మరో పనులు మానేయాలి, కానీ ఈ అందరికీ వెళ్తున్న జ్ఞానం అన్ని ఆపియండి, సెలవు ఇవ్వండి అని అడగడంలో ఎంత అజ్ఞానం ఉందని నేను బాధపడుతున్నాను. అది వసంత్ అవ్వచ్చు, రామబుద్ధుడు గారు అవ్వచ్చు, లక్ష్మి అవ్వచ్చు. ఆ బాధ నాకు ఎందుకు వచ్చింది అంటే, ఇంత నేర్చుకున్నా మళ్ళీ అదే స్థితిలో ఉన్నారా, ఏమిటి లాభం? గీత చదువుతున్నారు, మహా అద్భుతంగా చెప్తున్నారు అంటున్నారు, అవతల ఆ తత్వ విధానంద లెక్చర్స్ వింటున్నాం, ఆ తర్వాత ఇక్కడ ఈ త్రిపుర రహస్యం లాంటి అద్భుత గ్రంథం చదివి ఆ మన థాట్ ప్యాటర్న్ ఏమీ మారలేదంటే మిమ్మల్ని నేను క్షమించలేక కాదు, ఆ క్షమించడం కాదు అక్కడ, మీలో ఏ మార్పు రాలేదే అని బాధ కలిగింది. ఆ మాట మనం మాట్లాడేమంటే మనం ఎంత అజ్ఞాన స్థితిలో ఉన్నాం, అంతే తప్ప కోపం కాదండి. ఇది ఒక తపన, ఇంకా వీళ్ళకి అప్లిఫ్ట్ అవ్వటం లేదే అన్న బాధ అనమాట. అది అంత అంత క్లియర్ గా దత్తాత్రేయులులాగా ఎవ్వరూ చెప్పలేదండి, అంత క్లియర్ గా త్రిపుర రహస్యంలో చెప్పారు. అది చదివేక ఇంకా అందరిలోని మూర్ఖత్వాలు పోతాయి అనుకున్నారు. ఓకే, సమయం ఎంత ఉంది? 3 నిమిషాలు ఉన్నది. అదే అంటే ఇంకెవరైనా ఏమైనా అడగండి. ఆ తర్వాత మాకు అలవాటు అయిపోయిందమ్మా అంటే నిజమేనండి, అలవాట్లు అయిపోతే అలవాట్లు వదలగొట్టుకోవాల్సింది మీరా? ఉద్ధారే ఆత్మనాత్మానం అన్నాడండి కృష్ణుడు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరో వచ్చి ఉద్ధరించరు. నాకు వీలవదు, అందరికీ సెలవు అంటే అది ఎంత తప్పండి. నేను అందులోకి పార్టిసిపేట్ చేయను, నాకున్నటువంటి మోహాలు పూజల వల్ల. మరి ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకుండా ఎలాగా? అది ఎందుకని మనం అలాంటివి అడగాలి? అది అహంకారం కాదా? ఎంఐ సుప్రీం? అవన్నీ ఉన్నాయండి. ఎవరైనా సరే, ఈవెన్ నేనైనా అంటే ఎక్కడైనా అటువంటి అహం ప్రదర్శిస్తే అహమే, అది అహమే ఇన్బోర్న్ గా. వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దీస్ అహం. ఈ రకాల అహాలన్నీ మనం తొలగించుకోవాలండి. అందరికీ ఉంటాయి. నేను అనేది ఏంటంటే, ఈ జ్ఞానం వచ్చాక ఒక్కొక్క అహాన్ని తీసి పారేయాలి. ఇది నాకు వచ్చింది కనుక ఈ భావన చాలా సుప్రీం. అందరికి ఉంటుందండి ఈ జబ్బు. ఒక బిచ్చగాడిని అడిగితే వాడు ఏమంటాడంటే నేను సుప్రీం అండి అంటాడు. అదే పెద్ద జబ్బు. ఆ జబ్బుతోటే మనందరం బాధపడుతున్నాం. ఆ సుప్రీమసీ అన్నది పోవాలి. ఐఎమ్ నథింగ్, నథింగ్ లో ఉండలేకే మనం ఇవన్నీ ఎలా అంటే నింపుకుంటాం. నథింగ్ అండి నిజం ఏంటంటే మనిషి నథింగ్. ఆ నథింగ్ లో ఉండలేడు. అయ్యో నేను నథింగ్ అంటే అందుకని ఎక్కడో అల్లక్కడ ఏవో ఒక వ్యాపారం, అల్లక్కడ ఇంకో పని, తాను ఇంపార్టెంట్ అయ్యే పనులన్నీ చేస్తాడు. తాను నథింగ్ అన్న విషయం తనకు తెలుసు, కానీ ఇష్టం ఉండదు ఒప్పుకోవడానికి. మనిషి నథింగ్ అండి, అది గ్రహించాలి మనం. ఆ నథింగ్నెస్ లో, ఆ ఎలోన్నెస్ లో ఉండడానికి అలవాటు అవుతేనే మనిషికి అభివృద్ధి అనేది ఆయనలో రాడికల్ చేంజ్ వస్తుంది. ఆ నథింగ్నెస్ లో ఉండకుండా యావగేషన్లు పెట్టుకుంటూ ఉంటే వి రన్ ఆఫ్టర్ యావగేషన్స్. ద ట్రూత్ ఈజ్ వీఆర్ నథింగ్. కొంతమంది అల్ల క్లబ్బులు అంటారు, కొంతమంది మరొకటి అంటారు. ఇవన్నీ వి రన్ అవే ఫ్రమ్ లోన్లీనెస్ అండ్ వి రన్ అవే ఫ్రమ్ అవర్ నథింగ్నెస్. వై షుడ్ వి రన్ అవే? ఫేస్ దట్. అప్పుడే సొల్యూషన్ వస్తుంది దాంట్లో, అప్పుడే దాంట్లోంచి బయటపడతాం. ఇఫ్ వి రన్ అవే, ఇది లైఫ్ ఆఫ్టర్ లైఫ్ రన్నింగ్ అవేలే అయిపోతాయి. ఫేస్ చేయాలి. ట్రూత్ ఈజ్ దట్ ఐఎమ్ నథింగ్, దట్ ఈస్ ద ట్రూత్. ట్రూత్ ని ఫేస్ చేయలేకపోతే ఎలాగా? సంథింగ్ అవ్వాలని ఎందుకు తప్పిస్తారు? ఆ తపనే మనని అజ్ఞానంలో పడేస్తుంది. ప్రపంచం అంతా నువ్వు సంథింగ్ సంథింగ్ అనాలా? అంతే మాత్రం వాటికి విలువ ఉందా? మన మొహం ముందు పొగుడతారు, వెనకాల తిడతారు. అదెందుకు మనకి? వై షుడ్ వి క్రేవ్ ఫర్ దిస్ రికగ్నిషన్? ద రియాలిటీలో ఉన్నప్పుడే ట్రూత్ అనే స్థితి మన అవగాహనలోకి, మనం దాన్ని గ్రహించే స్థితి వస్తుంది. యాక్చువల్లీ మ్యాన్ ఈజ్ నథింగ్, అండ్ ఇన్ దట్ నథింగ్నెస్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అత్యద్భుతమైనటువంటి కృష్ణుడు ఏమంటాడు? పిల్లన గ్రోవిలాగా నువ్వు నథింగ్ అయిపోతే నీలో ఆ దైవశక్తి అంతా నీలోంచి ప్రవహిస్తుంది. నేను సంథింగ్ అనుకున్న అహం ఉన్నంతసేపు దైవశక్తి మనలోంచి ప్రవహించదు. అందుకని పిల్లన గ్రోవిలా అయిపోవాలి. నేను నథింగ్ అవుతే కదా సంపూర్ణమైన దైవశక్తి నాలోంచి ప్రవహిస్తుంది.
నేను సంథింగ్ అయినప్పుడు అది రెసిస్టెన్స్ ఇస్తుంది. ఆ దైవశక్తి నాలోంచి సంపూర్ణంగా ప్రవహించదు. నేను నథింగ్ అయినప్పుడే ప్రవహిస్తుంది. మనం ఏం చేస్తాం, దైవమా అని ప్రార్థన చేస్తాం, సంథింగ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకు ఈ సంథింగ్ అవ్వాలి? నథింగ్ గా ఉండలేమా? ఓకే, సమయం అయిపోయిందేమో. వాళ్ళకి 8 అయింది. చేద్దాం. 8 అయింది. ఓకే, అందరికీ నమస్కారం. నమస్కారం. నమస్తే అమ్మా.